Hello all, welcome to third session, class 3 of rapid revision series. APPSC group 2 మనం లాంచ్ చేసిన rapid revision series లో ఇది మన థర్డ్ క్లాస్ యాక్చువల్లీ. సో ఐ గెస్ మోస్ట్ ఆఫ్ యూ మీ అందరికి ఐడియా ఉంది అనుకుంటాను. మనం క్విక్ రివిజన్ స్కెడ్యూల్ ఒకటి ఇచ్చాం, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ఎకానమీ APPSC గ్రూప్ 2 అని చెప్పేసి. ఆల్రెడీ ఫస్ట్ 2 క్లాసెస్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్లో. యూ కెన్ సీ ద క్వాలిటీ. అండ్ ఆ సిరీస్ లో భాగంగానే ఇవాల్టి కాన్సెప్ట్ వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఒకటి అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. చూడ్డానికి ఈజీ టాపిక్ లాగా అనిపించచ్చు, కానీ లాస్ట్ గ్రూప్ 2 మెయిన్స్ రాసినప్పుడు అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ ఓన్లీ ఈ టాపిక్ నుంచే వచ్చాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మీకు ఈ డిస్కషన్ లో నేను చూపించబోయేది ఏంటంటే, ఫస్ట్ బేసిక్స్ కవర్ చేస్తాను, కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి, సమ్ ఫ్యాక్ట్స్, రీసెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ నేషనల్ ఇన్కమ్, మన ఇండియా ర్యాంకింగ్స్, అండ్ లాస్ట్ గ్రూప్ 2 లో వచ్చిన మెయిన్స్ లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూపించి ఎంత ఇంపార్టెంట్ చెప్తాను. అండ్ ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే మీకు ఐడియా ఏమొస్తుందంటే, జనరల్ గా మనం ప్రిపరేషన్ లో ఓన్లీ ఫ్యాక్ట్స్ 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 గుర్తుపెట్టుకుంటాము. ఓన్లీ ఫ్యాక్ట్సే కాదని చెప్పేసి మీకు ఆల్రెడీ ఫస్ట్ 2 వీడియోస్ లో ఎప్పుడప్పుడు చెప్పాను. బడ్జెట్ డిస్కషన్ లో కూడా చెప్పాను మీకు బడ్జెట్ ఎలా చదవాలి, 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి. 1 కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఫ్యాక్ట్స్, నెక్స్ట్ ప్యూర్ ఫ్యాక్ట్స్. సో అలాగే ప్రతి టాపిక్ ఆఫ్ ఎకానమీలో ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. బట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా దగ్గర వచ్చేసరికి మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే చాలా క్వశ్చన్స్ లో మీరు తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్, జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్, జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్, జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీవీ అట్ బేసిక్ ప్రైసెస్, ఇట్లా చాలా టర్మ్స్ ఒకసారి అన్ని మగ్గప్ చేస్తే గుర్తుండవు. బట్ అదే కాన్సెప్చువల్ గా చదివితే ఖచ్చితంగా గుర్తుంటాయి. సో అదే ఈ సిరీస్ లో భాగంగా మనం కవర్ చేయబోతున్న నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ అన్ని ఈ విధంగానే ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ తో పాటు కాన్సెప్ట్ ని ఇట్లా కలిపి క్వశ్చన్స్ అడగచ్చు. ఆ విధంగా మీరు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అవి కూడా కవర్ చేస్తున్నాము. ఓకే, సో మూవింగ్ ఆన్. నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటే ఏంటి అర్థం, బేసికలీ వాట్ డస్ ఇట్ మీన్. సో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటే బేసికలీ మన కంట్రీలో ఉన్న ఆర్ ఎనీ కంట్రీలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ, ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం యాజ్ ఏ హోల్, దాన్నే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే, ఒక లేమన్ టర్మ్స్ లో, ఒక సాధారణ టర్మ్స్ లో చెప్పాలంటే, వివిధ ఎకనామిక్ ఏజెంట్స్ అని అంటారు. ఎకనామిక్ ఏజెంట్స్ అంటే ఏంటంటే బేసికలీ ఆల్ దోస్ మనుషులైనా కానీ, సంస్థలైనా కానీ, గవర్నమెంట్ అయినా కానీ, ఎవరైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీలో భాగంలో పాలు పంచుకుంటారో వాళ్ళందరినీ ఎకనామిక్ ఏజెంట్స్ అంటాం. ఎనీథింగ్ ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ లో పాలు పంచుకునే ఏదైనా కానీ దట్ ఈస్ ఎకనామిక్ ఏజెంట్. ఓకే, సో ఆ ఎకనామిక్ ఏజెంట్స్ సంపాదించిన డబ్బులు, ఇన్కమ్, సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ జనరల్ గా 1 year డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్, మనం జనరల్ గా 1 year ని బేసిస్ గా తీసుకుంటాం. దాన్నే నేషనల్ ఇన్కమ్ అంటాం. సో ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీని మెజర్ చేసేది నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. అండ్ ఇన్ సింపుల్ టర్మ్స్, ఓవరాల్ ఇన్కమ్ అర్న్డ్ బై ద ఆల్ ఎకనామిక్ ఏజెంట్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్, జనరల్ గా 1 year, దాన్ని నేషనల్ ఇన్కమ్ అనొచ్చు. అండ్ ఈ నేషనల్ ఇన్కమ్ మెజర్ చేసేటప్పుడే మనం చాలా టర్మ్స్ చూస్తాం. మనం జీడిపి, జిఎన్పి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఎన్ఎన్పి, ఎన్డిపి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, నెట్ నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే జీడిపి. సో సింపుల్ టర్మ్స్ లో జీడిపి అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ జీడిపి గురించి మాట్లాడేటప్పుడు, వాట్ ఈస్ ద, ఎందుకు మెజర్ చేయాలి మనము నేషనల్ ఇన్కమ్? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ గ్రూప్ 2 అడగకపోవచ్చు, గ్రూప్ 1 లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకు మెజర్ చేయాలి మనం నేషనల్ ఇన్కమ్? సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ సపరేట్ పెట్టి మీరు ఆలోచించుకోండి. మీ గ్రూప్ 2 లో మీరు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్ ఎందుకు చదవాలి? ఎందుకంటే సిలబస్ లో ఉందని చెప్పచ్చు మీరు. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక యాక్టివిటీ చేసేటప్పుడు దాని వెనకాల ఒక రీజన్స్ ఉండాలి, ఊరికే మెజర్ చేయం కదా. సో ఎందుకు మెజర్ చేస్తాము అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కంట్రీ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది. నెక్స్ట్ 2, రిసోర్సెస్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిసోర్సెస్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ సే ఈ క్వార్టర్, మనం లాస్ట్ క్వార్టర్ మన జీడిపి డేటా చూస్తే
లాస్ట్ 7 quarters తో పోలిస్తే లోయెస్ట్ అరౌండ్ 5.6% ఎంతో వచ్చింది. ఎందుకు అంత తక్కువ వచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తగ్గింది అని. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇండియాలో తగ్గింది. సో ఇటువంటి ఐడియా అంటే ఓకే, డేటా వచ్చింది గవర్నమెంట్ దగ్గర. సో గవర్నమెంట్ ఏం చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎలా పెంచాలని చెప్పి స్టెప్స్ తీసుకుంటుంది. సో ఐడియా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? నేషనల్ ఇన్కమ్ మెజర్ చేయడం ద్వారా. సో అటువంటి పర్పస్ కోసం మనం నేషనల్ ఇన్కమ్ మెజర్ చేయాలి. మన ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పాలసీ ఫార్ములేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈస్ 5th largest ఎకానమీ ఇన్ నామినల్ టర్మ్స్, అండ్ 4th కూడా అయిపోతుంది. డిసెంబర్ ఎండ్ కల్లా మాక్సిమం ఇండియా మే క్రాస్ జపాన్ కూడా. సో 5th largest ఎకానమీ. బట్ కానీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అరౌండ్ $2,000. వెరీ లెస్, వెరీ లెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి. ఒక సైడ్ ఏమో 5th largest ఎకానమీ నామినల్ టర్మ్స్ లో ఉంది, ఇంకో సైడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత తక్కువ ఉంది. సో దీని అర్థం ఏంటి? మనకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నుంచి. ఎస్, మన కంట్రీలో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు. అకార్డింగ్ టు ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారము టాప్ 1% ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఈజ్ ఓన్డ్ బై మోర్ దెన్ సారీ టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ హోల్డ్ మోర్ దెన్ 50% ఆఫ్ కంట్రీస్ వెల్త్ అంట. మన 50% సంపదని టాప్ 1% ఆఫ్ ఇండివిజువల్స్ ఓన్ చేసుకున్నారు అని అంటున్నారు. సో అప్పుడు మనకు ఐడియా వస్తుంది పాలసీ ఫార్ములేట్ చేయడానికి. కంపారిజన్ ఎకనామిక్ గ్రోత్, ఎకానమీ పెరుగుతుందా తగ్గుతుందా, ఇటువంటి కంపారిజన్ కి అవసరం అవుతుంది. రిసోర్సెస్ అలొకేషన్, ఇందాక చెప్పారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్ అలా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తగ్గిందా మనం తీసుకున్న స్టెప్స్ కి అని గవర్నమెంట్ అంచనా వేసుకోవడానికి. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టింగ్, ఎందుకు ఇండియాలో ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఎందుకు అంత పుష్ చేస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇండియా ఏమని చెప్తుంది గవర్నమెంట్, ఇండియా ఇస్ 5th largest ఎకానమీ, ఇంకా 3rd largest ఎకానమీ బై 2027 అవుతుంది. సో ఇదంతా నెంబర్స్ ఎందుకు? అట్రాక్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ని మానిటర్ చేసుకోవడానికి. ఇంటర్నేషనల్ కంపారిజన్, సో దట్ ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడానికి, ఇవన్నిటికి యూజ్ అయ్యేదే నేషనల్ ఇన్కమ్. జనరల్గా ఇది గ్రూప్ 1 టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎందుకు మెజర్ చేయాలి అని చెప్పేసి. ఫైన్, ఓకే, మూవింగ్ ఆన్. జిడిపి, జస్ట్ ఇక్కడ మీకు డెఫినేషన్ ఇస్తాను, దీని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రాబోయే స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం మనం. జిడిపి యొక్క సింపుల్ డెఫినేషన్ ఏంటంటే వాల్యూ ఆఫ్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. వాల్యూ దేని వాల్యూ? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉంది. ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ జాగ్రఫిక్ బౌండరీ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఏ గివెన్ ఇయర్. సో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ, ఎక్కడ ప్రొడ్యూక్షన్ జరుగుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్? ఒక ఎకనామిక్ టెరిటరీలో. ఆ ఎకనామిక్ టెరిటరీ జనరల్ గా కంట్రీ. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అవి ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు ఆ దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం. ఇండియాలో ప్రొడక్షన్, మన క్లాసిక్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో ఉన్న, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉన్న కియా మోటార్స్. ఇట్ ఈస్ అన్ సౌత్ కొరియా. సో కియా తీసుకుందాం, ఇట్స్ ఏ సౌత్ కొరియన్ కంపెనీ. బట్ కానీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. సో ఈ కియా మోటార్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ అప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఫైనల్ గూడ్స్ కూడా మనం ఇందులో కౌంట్ చేస్తాం జీడిపిలో. ఓకే, వాళ్ళు కొరియానా, పాకిస్తానా, యుఎస్ అనేవి ఏం కన్సిడర్ చేయం. ఇండియా, విత్ ఇన్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా, అది ఫైనల్ గూడ్సా కాదా, విత్ ఇన్ కన్సిడర్ ఆ ఇయర్ లో మనం మెజర్ చేస్తున్న ఇయర్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా, దాని వాల్యూ మెజర్ చేస్తాం మనం జీడిపిలో. ఓకే, సో ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి? విత్ ఇన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫారిన్ ఎంబసీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఎంబసీ ఇండియాలో ఉంటుంది కదా, దాన్ని మాత్రం మనం డొమెస్టిక్ అండ్ ఎకనామిక్ టెరిటరీగా కన్సిడర్ చేయము. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది ఇండియాలో ఉంటున్నప్పటికీ కూడా దాని ద్వారా వచ్చే సర్వీసెస్ కానీ, దాని ద్వారా వచ్చే గూడ్స్ కానీ మనం జీడిపిలో కౌంట్ చేయము. వెరాస్ ఎంబసీస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఏదైనా సర్వీసెస్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం, అది ఇండియన్ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఒక్కటి ఎక్సెప్షన్, గుర్తుపెట్టుకోండి. ఇది జీడిపి అంటే. ఫైన్, జస్ట్ ఇది ఒక ఓవర్ వ్యూ. ఇంకా దీని డీటెయిల్డ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బేసికల్ గా, సో ఫస్ట్ కొన్ని టర్మ్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి, ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, కన్సంప్షన్ గూడ్స్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కాటన్ పండిస్తున్నాడు. ఓకే, ఇది రా మెటీరియల్. ఈ కాటన్ వెళ్ళి ఒక ఫ్యాక్టరీ లేదా దాని నుంచి యాన్ తయారు చేస్తున్నారు. యాన్ అంటే ఒక ఇట్స్ లైక్ బేసిక్ రా మెటీరియల్. ఈ యాన్ నుంచి వచ్చేది క్లాత్, ఫైనల్ క్లాత్. మనం వేసుకున్న ఈ షర్ట్స్ కానీ ఇవంతా మేడప్ ఆఫ్ సమ్ యాన్. సో ఇక్కడ ఏంటి, ఇది ఫస్ట్ ఇన్పుట్ రా మెటీరియల్. నెక్స్ట్ ఈ యాన్ అంటే ఏంటి, కాటన్ అనేది యాన్ రూపంలో మారుతుంది, యాన్ అనేది క్లాత్ రూపంలో వాడుతుంది, అండ్ ఇది ఫైనల్ గా మనం యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇది యాన్ అనేది ఏందో ఇది ఇంటర్మీడియట్ గుడ్ అంటే ఏంటి, ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ లో భాగంగా ఫర్దర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే దాని రూపం మారుతోంది. ఎకనామిక్ యాక్టివిటీ భాగంగా దాని రూపం మారుతుంది, దాన్ని వేరే విధంగా మనం మారుస్తున్నాము. అటువంటి టైప్ ఆఫ్ గూడ్స్ ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. ఇది క్లాత్ కి యార్న్ అనేది రా మెటీరియల్. సో గూడ్స్ యూజ్డ్ బై అదర్ ప్రొడ్యూసర్స్ యాజ్ మెటీరియల్ ఇన్పుట్స్. సో ఎకనామిక్ యాక్టివిటీలో ఇది మళ్ళీ ప్రాసెస్ జరగబోతుంది. ఫైనల్ గుడ్ అంటే ఇక క్లాత్ అంటే ఇంకా ఎకనామిక్ యాక్టివిటీలో నేను కొనుక్కున్నాను అనుకోండి క్లాత్, ఇంకంతే ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ ఎండ్ అయిపోయింది, నేను కొనేసిన కాబట్టి. సో ఇది నేను వేసుకుంటా. ఇటువంటి గూడ్స్ ని ఫైనల్ గూడ్స్ అంటారు. ఫైనల్ గూడ్స్. మరి కన్సంప్షన్ గూడ్స్ అంటే ఏంటంటే ఇది నేను కన్జ్యూమ్ చేస్తున్నా కదా క్లాత్ అనేది, బట్టలు కొనుక్కుంటా కాబట్టి దట్ ఈస్ కన్సంప్షన్ గుడ్. మరి ఫైనల్ గూడ్స్ లో టైప్స్ ఇవన్నీ, కన్సంప్షన్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అనేది. సో ఇక్కడ క్లాత్ అనేది కన్సంప్షన్ గూడ్స్ అంటే నేను యూస్ చేస్తున్నానని. దే ఆర్ లైక్ రిక్రియేషన్, దే ఆర్ కన్జ్యూమ్డ్ వెన్ పర్చేస్. ఓకే, వెరాజ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఫ్యాక్టరీలో మెషిన్స్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీలో మెషిన్స్. సో ఈ మెషిన్ ని కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రొడ్యూస్ చేసి ఉంటారు కదా. ఆ మెషిన్ తయారు చేయడంలో సిల్వర్ కానీ అల్యూమినియం కానీ ఇటువంటివి ఏవన్నీ యూస్ చేసి ఉంటారు కదా. ఓకే, సో అక్కడేమో మెషిన్ ఏమో ఫైనల్ కూడా అయింది ఇక్కడ. బట్ కానీ ఈ మెషిన్ ని యూస్ చేసి మనం ఇంకా ప్రొడ్యూస్ చేస్తాం. వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అదర్ గుడ్స్. ఆ మెషిన్ ని యూసి మనం కార్లు తయారు చేయడం కానీ బైక్స్ తయారు చేయడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ మెషిన్ అనేది ఫైనల్ కూడా అయినప్పటికీ కూడా మనము ఈ మెషిన్ ని యూస్ చేసి వేరే ప్రాసెస్ చేస్తున్నాము. దీస్ ఆర్ ఫిజికల్ అసెట్స్ దట్ యూజ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ మెషిన్ అనేది మళ్ళీ ప్రాసెసింగ్ ఏం జరగట్లే. అంటే ఇక్కడ యార్న్ అనేది బట్టలాగా మారడం జరిగింది కదా, ఇక్కడ మెషిన్ అనేది వేరే విధంగా మారట్లే, ఆ మెషిన్ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందుకే మెషిన్ అనేది ఫైనల్ గుడ్ అయినప్పటికీ ఏ టైప్ ఆఫ్ ఫైనల్ గుడ్ అది క్యాపిటల్ ఫైనల్ గూడ్స్. ఓకే, దీస్ ఆర్ ఫిజికల్ అసెట్స్, అందుకే దీన్ని ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా అంటారు. అండ్ దే అండర్గోర్ వేర్ అండ్ టేర్. అంతే కదా, ప్రతి ఇయర్ కి లేదా కొంచెం టైం తర్వాత మెషిన్స్ ని మనము దాన్ని రిపేర్ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉంటాం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ లైట్ గా పెడుతుంటాం కదా. సో ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ లో మనం ఒక కాన్సెప్ట్ వస్తుంది కాల్డ్ యాజ్ డిప్రిసియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెషిన్ తీసుకొని వచ్చాను ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ప్రొడక్షన్ చేయడానికి నేను ఒక మెషిన్ కొనుక్కొని వచ్చాను అనుకోండి, ఒక 1 lakh పెట్టుకొని వచ్చి. అండ్ దాని లైఫ్ స్పాన్ 10 years దాని లైఫ్ స్పాన్. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు 10,000 ఖర్చు వస్తుంది. అంటే ఈ 1 lakh అనేది మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ లో డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయం. ప్రతి ఇయర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10,000 10 ఏళ్ళు వస్తుంది. అండ్ 10 ఏళ్ళ ఖర్చు జనరల్ గా మనం 1 lakh కదా దాని కాస్ట్, అండ్ ఇది 10 years వస్తుంది అనుకుందాం అనుకోండి. సో పర్ ఇయర్ ఎంత నాకు ఇన్వెస్ట్మెంట్ ఒక రకంగా మెషిన్ మీద 10,000. ఓకే, సో ఈ విధంగా డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్. ఓకే, క్యాపిటల్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ ని మనం జనరల్ గా ఏ ప్రాక్సీగా యూజ్ చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. బిజినెస్ తీసుకొచ్చే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు ఒక రకంగా. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఏ ప్రాక్సీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడిగారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ప్రాక్సీ ఫర్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ. ఎలా ప్రాక్సీ సార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము మన ఎకానమీలో జీడిపి పెరుగుతుందంటే అర్థం ఏంటి, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇందాక చెప్పే కదా, టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ. ప్రొడక్షన్ జరుగుతుందంటే అర్థం ఏంటి, ఆ ప్రొడ్యూస్ చేయడానికి ఖచ్చితంగా మెషిన్స్ కావాల్సిందే కదా, మెషిన్స్ లాంటివి కావాల్సిందే కదా. సో ఇప్పుడు ఆ మెషిన్స్ లో ఎవరన్నా ఫార్మ్స్ నేనే ఉన్నాను,
నాలాంటి చాలా మంది ఎక్కువ మెషిన్స్ కొంటున్నారు. ఎందుకు మెషిన్స్ కొంటా? ఊరికే జస్ట్ పూజ చేయడానికి కొన్నాను కదా, దాని నుంచి ప్రొడక్షన్ చేస్తా కదా నేను. సో ఆ ప్రొడక్షన్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్, జీడిపి పెరుగుతుంది. సో మనకి గవర్నమెంట్ కి ఒక అంచనా ఏంటి అంటే, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంటే, సో ఓవరాల్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆ కంపెనీలు చేస్తున్నాయి. సో దట్ ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ వస్తువులకు ప్రొడ్యూస్ చేసిన వస్తువులకు డిమాండ్ ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కి ప్రాక్సీ ఏంటి? మన జీడిపి ఒక రకంగా పెరుగుతుంది అనే మనకు ఒక ప్రాక్సీ ఏంటి అంటే, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ క్యాపిటల్ గుడ్స్ పెరుగుతుంటే ఇట్స్ ఏ ప్రాక్సీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మూవింగ్ ఆన్. ఇంకొక టర్మ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. క్యాపిటల్ గుడ్స్ అంటే చెప్పాను, ప్రొడక్షన్, జీడిపి అంటే ఏంటి? ఫైనల్ వాల్యూ ఆఫ్ ప్రొడ్యూస్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ గివెన్ ఇయర్ అని చెప్పాను కదా. మరి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? జనరల్ గా మనకి స్టాండర్డ్ గా 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ అంటారు. ఎవరెవరి ప్రొడక్షన్ లో పాలు పంచుకున్న వాళ్ళని ఫ్యాక్టర్స్, FACTORS. ఏవేవి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ఫస్ట్ ల్యాండ్. ల్యాండ్ కావాలి కదా, ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను సపోజ్ నేను, ల్యాండ్. నెక్స్ట్ దాంట్లో పనిచేయడానికి లేబర్. నెక్స్ట్ ఆంటర్ప్రెన్యూర్షిప్, నేనే ఐఎమ్ ద ఓనర్ కదా, ఇట్స్ లైక్ నేను ఆంటర్ప్రెన్యూర్, నేను ఒక బిజినెస్ ఓనర్ లాగా. నెక్స్ట్ క్యాపిటల్, డబ్బులు కావాలి కదా ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్: ల్యాండ్, లేబర్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ క్యాపిటల్. మరి రెమ్యూనరేషన్ ఏంటి అంటే, ల్యాండ్ కి రెమ్యూనరేషన్ ఏంటి? రెంట్. ల్యాండ్ కి రెంట్, లేబర్ కి పనిచేసినందుకు మనం సాలరీస్ ఇస్తాం కదా, వేజెస్. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నా రెమ్యూనరేషన్ ఏంటి? ప్రాఫిట్. అండ్ క్యాపిటల్, క్యాపిటల్ తీసుకొచ్చింది కదా, సో దానికి పే చేయాల్సింది ఏంటి? ఇంట్రెస్ట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్, బట్ స్టాండర్డ్ క్వశ్చన్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏంటి, వాటి రెమ్యూనరేషన్స్ ఏంటి అని చాలా ఎగ్జామ్స్ లో, అంటే బేసిక్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి ఉంటేనే మనము ఏమన్నా వస్తువుని లేదా సర్వీస్ ని డెలివర్ చేయగలము. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ట్రెడిషనల్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ మనం ఇప్పుడు సర్క్యులర్ ఫ్లో అని ఒక కాన్సెప్ట్ ని కన్సిడర్ చేస్తాము. సర్క్యులర్ ఫ్లో అంటే బేసికల్లీ ఏం లేదు, ఇన్ దిస్, ఈ అజంప్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ లో అజంప్షన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ఇక్కడ హౌస్ హోల్డ్స్ అంటే మనము, బిజినెస్ అండ్ ఫర్మ్స్, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. దీంట్లో ఏంటంటే ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ, ఈ ఎకనామిక్ యాక్టివిటీ వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది. అండ్ మనీ ఏదైతే ఉంటుందో, ఓవరాల్ మనీ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వీళ్ళ మధ్యనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అని కన్సిడర్ చేసేదే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే. ఆ ఇన్కమ్ ఎక్కడ బయటకు పోవట్లేదు, విత్ ఇన్ వాళ్ళ మధ్యలోనే చేతులు మారుతూ వస్తుంది. ఎలా మారుతుంది అని డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఇది ఈస్ దిస్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. మీకు ఆల్రెడీ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ హోల్డ్. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఇన్కమ్ అనేది బయటికి పోవట్లేదు, అండ్ హౌస్ హోల్డ్స్ కి వేరే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆ ఫ్యాక్టరీలో తప్ప ఇంకా పనిచేసే ఆపర్చునిటీస్ ఏం లేవు వాళ్ళకి, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించేటువంటివి ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ మోడల్ ఇది. హౌస్ హోల్డ్, బిజినెస్ అండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్ ఏం చేస్తారు? వెళ్ళి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, అండ్ ఆ ఫ్యాక్టరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మళ్ళీ ఆ హౌస్ హోల్డ్సే వాడతారు. అంటే ఆ జనాలు ఎవరైతే పనిచేస్తారో ఆ ఫ్యాక్టరీలో, ఇంకా వాళ్ళు తప్ప వేరే ప్రజలు లేరు ఆ కంట్రీలో అనుకోండి, వాళ్ళే యూజ్ చేస్తారు. అండ్ యూజ్ చేసినందుకు వాళ్ళు తిరిగి ఫ్యాక్టరీస్ కి డబ్బులు చెల్లిస్తారు. సో ఈ విధంగా సర్క్యులర్ గా రొటేట్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ చూద్దాం మనం, వీళ్ళు పని చేసినందుకు వీళ్ళేంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. ఈ 4 జనరల్ గా మనము వి కన్సిడర్ ఫ్యాక్టర్ ఇన్కమ్. అండ్ ఈ 4 ఫ్యాక్టర్ పేమెంట్స్. సో ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? వేజ్, రెంట్, WRPI. ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. PRI, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వేజెస్, PRI వేజెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీళ్ళు హౌస్ హోల్డ్ వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, దానికి ఫ్యాక్టర్ పేమెంట్స్ ఏవి? లేబర్, ల్యాండ్, క్యాపిటల్, ఎక్స్పెండిచర్. నెక్స్ట్ పని చేసినందుకు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంటి? వేజెస్, రెంట్.
నెక్స్ట్ సిమిలర్లీ హౌస్ హోల్డ్స్, ఈ పని చేశారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు పనిచేయడం ద్వారా వచ్చింది ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చాయి మార్కెట్లోకి. అండ్ ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు, కన్స్యూమ్ చేసుకుంటున్నారు, హౌస్ హోల్డ్స్. సో ఓవరాల్ ఇన్కమ్ అనేది ఆ రెండు, ఈ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా హౌస్ హోల్డ్స్ అండ్ బిజినెస్ మధ్యలో జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ సర్క్యులర్ ఫ్లోను మనం జీడిపి కాన్సెప్ట్, జీడిపి అంటే ఏంటి, టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ అని చెప్పాను కదా. సో దీన్ని జీడిపిని మనం 3 ways లో ఎస్టిమేట్ చేస్తాం. త్రీ త్రీ వేస్. ఒకటి ఇన్కమ్, ఇంకోటి వాల్యూ యాడెడ్, ఒకటి ఎక్స్పెండిచర్. సో దేర్ ఆర్ 3 processes through which we మెజర్ జీడిపి. ఇన్కమ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ వస్తుంది కదా, హౌస్ హోల్డ్స్ కి ఇన్కమ్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ఇన్కమ్ మెథడ్, ఎంత ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే ఈ బిజినెస్ ఫర్మ్స్ ప్రొడక్షన్ చేస్తారు కదా, ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ వాల్యూ యాడెడ్ ఎంత చేశారు, ఇస్ ఫ్లో, ఎంత వాల్యూ యాడ్ చేశారు. డోంట్ వరీ, ఇంకా డిస్కస్ చేస్తాను నీట్గా. అండ్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు చేశారు ఈ హౌస్ హోల్డ్స్ ఓవరాల్ గా ఆ పండించిన కాదు, ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ లో. సో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం నీట్గా. సో మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇన్కమ్ మెథడ్, ప్రోడక్ట్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోడక్ట్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటి, ఇట్స్ ఆల్సో కాల్డ్ as అవుట్పుట్ మెథడ్. సింపుల్ చెప్పాలంటే ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఇట్స్ లైక్ హౌ మచ్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్. ఈ పాయింట్ దగ్గర మెజర్ చేస్తే దట్ ఈస్ వాల్యూ యాడెడ్ మెథడ్. సో అవుట్పుట్ మెథడ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో, నేను బేసిక్, ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ అనుకోండి, ఆర్ మన స్టేట్ ఏపీలో జస్ట్ ఓన్లీ 10 ఫార్మ్స్ ఉన్నాయి, అంటే 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి అనుకుందాం, 10 బిజినెస్లు ఉన్నాయి. సో ఒక్కొక్క బిజినెస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ జీడిపి ఆఫ్ ఇండియా ఏపీ. ఓకే, సో ఆ విధంగా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి ఫర్మ్ డిఫరెంట్ సెక్టార్స్, అంటే అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ సెక్టార్. విత్ ఇన్ దట్ అగ్రికల్చర్ లో డిఫరెంట్ ఏజెంట్స్, ఇండస్ట్రీలో డిఫరెంట్ ఏజెంట్స్, ఇట్లా ప్రతి ఒక్కొక్కరు మైన్యూట్ లెవెల్ నుంచి యాడ్ చేసుకుంటే అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, సర్వీసెస్ వస్తుంది. ఈ 3 యాడ్ చేస్తే వచ్చేదే జీడిపి. సో we will add the output of each economic agent. ప్రతి ఒక్క ఎకనామిక్ ఏజెంట్ ఆర్ ఫర్మ్ ఆర్ బిజినెస్ తీసుకొని మనం వాళ్ళు ఎంత వాల్యూ అడిషన్, ఎంత ప్రొడక్షన్ చేశారు, ఓకే, దాని ద్వారా చేస్తే వచ్చేది మనకి జీడిపి. గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ తయారు చేస్తున్నారు, ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ తయారు చేస్తున్నారు అనుకోండి. ఫార్మర్ అనే అతను వీట్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ వీటిని ఎవరికి అమ్ముతాడు, మిల్క్ అమ్ముతాడు. ఎంత, 10 రూపాయలకి అమ్మాడు, 10 రూపీస్ కి అమ్మాడు. అండ్ ఆ మిల్ అతను ఏం చేస్తాడు, పిండిని తయారు చేస్తారు వీటి నుంచి, ఫ్లోర్. ఓకే, సో ఆ మిల్ అతను మళ్ళీ అదే ఆ తయారు చేసిన దాన్ని 20 రూపాయలకి బేకరీ అతనికి అమ్మాడు, బేకర్కి. సో ఇక్కడ 10 రూపాయల కాస్ట్ ఫార్మర్ ఆల్రెడీ 10 రూపాయలు ప్రొడ్యూస్ చేసిన వీట్ మిల్ అతను ఫార్మర్ నుంచి 10 రూపాయలు కొన్నాడు. సో అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది 20 రూపీస్ లో. ప్లస్ తను బిజినెస్ ని, అంటే తను చేసిన ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ తనకు కావాల్సిన ప్రాఫిట్ ని 10 రూపాయలకి పెంచుకున్నాడు. సో దిస్ ఇస్ ద వాల్యూ అడిషన్ ఆఫ్ మిల్ ఓనర్ యొక్క వాల్యూ అడిషన్. సో ఇక్కడ ఫార్మర్ ఏంటి గుర్తుపెట్టుకోండి, 10 రూపీస్ తను పండించిన దానికి ఈ సోల్డ్ టు మిల్ 10 రూపీస్. మిల్ ఓనరు 20 రూపీస్కి అమ్మినప్పటికీ కూడా తన రియల్ అడిషన్ ఏంటి, ఆల్రెడీ 10 రూపీస్. ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ గుడ్. ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకుంటాం మనం వాల్యూ అడిషన్ మెథడ్ లో. తను 10 రూపీస్ ఎక్స్ట్రా అమ్మాడు వాల్యూ అడిషన్ చేసుకుని, ఎందుకు, తనకైన ఖర్చులకి తనకు రావాల్సిన, తను అనుకున్న ప్రాఫిట్ రావడం కోసం 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మాడు. సిమిలర్లీ ఈ బేకర్ బ్రెడ్ ని తయారు చేశాడు, అండ్ దాన్ని మనలాంటి వాళ్ళకి 30 రూపాయలకి అమ్మాడు అనుకుంది. ఆల్రెడీ 20 రూపీస్ ఇన్పుట్ కాస్ట్ అయిపోయింది. తన వాల్యూ అడిషన్ ఎంత, రియల్ వాల్యూ అడిషన్ ఎకనామిక్ యాక్టివిటీకి 15 రూపీసే. బేకరీ అతన్ని 15 రూపీసే. సో బేకరీ అతను వాల్యూ అడిషన్ 15 రూపీస్. ఓకే, అండ్ రీటైలర్ అంటే ఏంటి, మన షాప్ అతను, ఇక్కడ మన లాంటి వాళ్ళకి, ఇక్కడ షాప్ ఓనర్. ఈ షాప్ ఓనర్ మన లాంటి వాళ్ళకి అమ్ముతాడు 50 రూపీస్కి. బట్ ఆల్రెడీ 35 రూపీస్ అనేది ఎకనామిక్ యాక్టివిటీలో మనం కన్సిడర్ చేసేసాం ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులేషన్స్ లో. సో రియల్ గా తను వాల్యూ యాడ్ చేస్తుంది ఎంత, 15 రూపాయలు మాత్రమే.
సో ఈ విధంగా వాల్యూ అడిషన్ మెథడ్ లో మనం ఆ ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క వాల్యూని తీసేస్తూ ఉంటాం, ఎందుకంటే ముందు స్టెప్ లో ఆల్రెడీ దాన్ని కన్సిడర్ చేసి ఉంటాం కాబట్టి. సో ఇక్కడ ఫైనల్ గా రియల్ గా వాల్యూ అడిషన్ ఎంత, ఒక్కొక్క ఓనరు, ఇది ఒక ఫ్యాక్టరీ 1 అనుకుందాం, ఫ్యాక్టరీ 2, ఫ్యాక్టరీ 3, ఫ్యాక్టరీ 4, ఫ్యాక్టరీ 5. రియల్ వాల్యుయేషన్ ఫార్మర్ దేమో 10 రూపాయలు, మిల్ ఓనర్ది 10 రూపాయలు, బేకరీ అతనిది 15 రూపీస్, అండ్ షాప్ ఓనర్ది 15 రూపీస్. సో ఫైనల్ గా 50 రూపీస్. సో ఈ ప్రోడక్ట్ మెథడ్ లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ లో మనం నేషనల్ ఇన్కమ్ ఎట్లా మెజర్ చేస్తాం? ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అట్ ఈ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఫైన్. మీకు ఇంతకుముందు చెప్పేటప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, డిప్రిసియేషన్ అని చెప్పేసి. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఖచ్చితంగా వీళ్ళందరూ ఏదో ఒక మెషిన్ కొని యూస్ చేయాల్సిందే కదా, మిల్క్ గ్రైండ్ ఓనర్ కానీ బేకరీ అతను కానీ, మరి దానికి డిప్రిసియేషన్ జరుగుతుంది కదా. సో అక్కడ వచ్చే కాన్సెప్టే నెట్ వాల్యూ యాడెడ్. నెట్ వాల్యూ యాడెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెషిన్ తీసుకొని వచ్చాను అనుకోండి, ఆ మెషిన్ డిప్రిసియేషన్ ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ పర్ ఇయర్ జరుగుతుంది, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అది కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. సో సింపుల్ గా చెప్పాలంటే నెట్ వాల్యూ యాడెడ్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ఆ డిప్రిసియేషన్ తీసేస్తే వచ్చేది నెట్ వాల్యూ యాడెడ్. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫార్మర్ దగ్గర వీటిని ఏదైతే పండించింటారు కదా, ఆ కోత కోయడానికి కానీ తర్వాత దాని సింపుల్ ప్రాసెస్ చేయడానికి కానీ ఒక మిషన్ ఏదైనా ఉందనుకున్నాం, దాని డిప్రిసియేషన్ పర్ ఇయర్ రూపాయి 1 రూపాయి ఉందనుకున్నాం. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏమో 10 రూపాయలు అయితే నెట్ వాల్యూ యాడెడ్ 9 రూపాయలే. అండ్ ఇక్కడ 20 రూపాయలకి అమ్మాడు. అండ్ డిప్రిసియేషన్ ఆ మిల్ ఓనర్ దగ్గర కూడా ఏదో ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వీటిని వేసినప్పుడు పిండిలాగా మార్చడానికి, అది ఇయర్కి 2 రూపాయలు డిప్రిసియేషన్ అవుతుంది అనుకున్నాం, అంటే మన ఖర్చు ఒక రకంగా అది కూడా. సో జీవీఏ ఈజ్ ఈక్వల్ టు 20 - 10, ఇది ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు. ఆ 10 నుంచి 2 తీయాలి. సిమిలర్లీ బేకరీ అతనికి 15 రూపీస్ ఆల్రెడీ ఇంతకుముందు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉంది, బట్ తన ఖర్చు 3 రూపాయలు వస్తుంది ఆ మెషిన్ మీద పెట్టిన ఖర్చు. సో ఇక్కడ 12, ఇక్కడ 10. సో ఫైనల్ గా ఇక్కడ నెట్ వాల్యూ యాడెడ్ ఎంత? ఫస్ట్ స్టెప్ లో 9 రూపీస్ ఫార్మర్ది, మిల్ ఓనర్ది 8 రూపీస్, 7. నెక్స్ట్ బేకరీ అతనిది 12, 9, 8, 17. చూద్దాం, 12 + 11. సో 40 రూపీస్ ఓవరాల్ గా. 9, 17, 17, 19, 29, 29 + 11, 40. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏమో ఇక్కడ 50 వస్తే, ఆ మెషిన్ యొక్క డిప్రిసియేషన్ వేరంటే కన్సిడర్ చేస్తే నెట్ వాల్యూ యాడెడ్ 40. బట్ మనం జీడిపి మెజర్మెంట్స్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్ కన్సిడర్ చేస్తాము. జస్ట్ మీకు ఐడియా కోసం నెట్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఈ విధంగా మనం టోటల్ కంట్రీ యొక్క జీడిపి ఏంటి అంటే సమ్మేషన్ ఆఫ్ సమ్ టోటల్ ఆఫ్ జీవీఏ ఆఫ్ ఆల్ ఫర్మ్స్. ఐ అంటే ఏంటి? అన్ని ఫర్మ్స్. జీ ఒక 1000 6 లక్ష ఫర్మ్స్ అనుకోండి, అన్ని ఈ ప్రాసెస్ లో అన్ని ఫర్మ్స్ కాంట్రిబ్యూట్ చేసిన వాల్యూ అడిషన్ జీడిపి. ఇది బేస్డ్ ఆన్ వాల్యూ అడిషన్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్. ఓకే, ప్రోడక్ట్ మెథడ్. సో సమ్ టోటల్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ ఇన్ ఎకానమీ ఇస్ జీడిపి, ఈ మెథడ్ లో. నెక్స్ట్ మెథడ్ ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్. అదేమో వాల్యూ అడిషన్ ఆర్ అవుట్పుట్ మెథడ్, ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్. సో ఇందులో మనం ఏం మెజర్ చేస్తామంటే ఆల్ ద ఎక్స్పెండిచర్స్ మేడ్ ఇన్ ద ఎకానమీ, ఖర్చులు. ఇట్ ఫోకసెస్ ఆన్ స్పెండింగ్ రాదర్ దాన్ ప్రొడక్షన్ ఆర్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఖర్చు. సో ఏంటి ఆ ఖర్చు అంటే చూద్దాం ఒకసారి. జనరల్ గా దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ అనే ఒక బిజినెస్ ఫ్యాక్టరీ ఉందనుకుందాం. సో ఈ ఐ అనే ఫ్యాక్టరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువుల్ని తయారు చేస్తుంది. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ తయారు చేస్తుంది అనుకున్నాం. సో ఈ బైక్స్ ని నేను కొనొచ్చు, అంటే ఎవరు? సాధారణ మనుషులు, హౌస్ హోల్డ్స్. అండ్ ఈ బైక్స్ ని గవర్నమెంట్ కొనొచ్చు, అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవ్వడానికి బైక్స్ ఆర్ కార్స్, ఇటువంటివి ఏమైనా ఇవ్వడానికి గవర్నమెంట్ కొనొచ్చు. దాన్నే ఇంకొక ఫ్యాక్టరీ కూడా కొనొచ్చు, ఆర్ ఇంకొక బిజినెస్ వాళ్ళు కూడా కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే ఓలా బైక్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ ఓలా సర్వీసెస్ ని ఆ ఓలా బైక్స్ ని సర్వీసెస్ గా యూస్ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు, ఓలా ఊబర్ యూస్ చేసి. సో ఆ విధంగా సో ఒక ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరెవరు వాడచ్చు అంటే హౌస్ హోల్డ్స్ వాడచ్చు, గవర్నమెంట్ వాడచ్చు, ఇంకొక ఫ్యాక్టరీ కూడా, ఇంకొక ఫార్మ్ కూడా వాడచ్చు. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఏమంటామంటే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. వాళ్ళ ఓన్ కన్సంప్షన్ కి వాడుకుంటారు కాబట్టి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటాం.
అదే ఇంకొక ఫర్మ్ ఎక్స్ ఫర్మ్ ఐ నుంచి కొనింది అనుకోండి. ఎందుకు ఈ ఫర్మ్ ఎక్స్ కొనింది ఫర్మ్ ఐ నుంచి అంటే ఇంకొక ఏదో వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి దాని నుంచి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉంది. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ, ఇక్కడ నుంచి స్టీల్ కొనుక్కుంది ఒక కంపెనీ ఎక్స్, ఎందుకు బైక్స్ తయారు చేయడానికి. సో ఈ ఈ కంపెనీ ఎక్స్ అనే దానికి ఇది ఏమైతే చేసిందో ఇది ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది? ఇట్స్ కాల్డ్ అస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. సో ఒక కంపెనీ అయిన ప్రొడ్యూస్ చేస్తే అది ఇంకొక కంపెనీ కొనొచ్చు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ కొంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. మీలాంటి నాలాంటి వాళ్ళు కొంటే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. అండ్ అదే కాకుండా ఎకానమీలో ఇంకేం జరగచ్చు? ఇంపోర్ట్స్ జరగచ్చు, ఎక్స్పోర్ట్స్ జరగచ్చు. ఇంపోర్ట్స్ ఏంటి? ఈ కంపెనీ ఐ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఉండొచ్చు వేరే వాళ్ళకి అమ్మడానికి, సో ఆ కంపెనీకి అది ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ ఏంటి? కంపెనీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ ఎక్స్పెండిచర్, ఒక ఎకానమీలో జరుగుతున్న ఖర్చులు ఇవన్నీ ఈ కంపెనీ మీద. సో ఈ విధంగా ఇది ఒక కంపెనీని మనం కన్సిడర్ చేసుకున్నాం. అలా 1000 కంపెనీలు ఏమన్నా ఉన్నాయనుకోండి ఎకానమీలో, ఆ 1000 కంపెనీల మీద ఎక్స్పెండిచర్ పెడుతున్నప్పుడు ఈ సమ్ చేస్తే వచ్చేదే జీడిపి. ఓకే, జీడిపి ఇస్ నథింగ్ బట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఓవరాల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ఆ హౌస్ హోల్డ్స్ ఖర్చు చేస్తున్న ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, వేరియస్ బిజినెస్ లో, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదా మనం, ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి బయటికి వెళ్తున్నాయి కాబట్టి, ఇంపోర్ట్స్ అనేవి మనీ, సారీ, ఎక్స్పోర్ట్స్ అనేవి మనీ లోపలికి వస్తున్నాయి, ఇంపోర్ట్స్ అనేవి మనీ బయటికి వెళ్తున్నాయి కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ ని యాడ్ చేస్తాము, ఇంపోర్ట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఐ కెన్ సే ఫార్ములా. చాలా ఎగ్జామ్స్ లో డైరెక్ట్ అడిగారు ఈ ఫార్ములా. సో ఎక్స్పెండిచర్ మెథడ్ లో మనది ఏంటి? జీడిపి ఇస్ నథింగ్ బట్ కన్సంప్షన్, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఐఎం. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ ఆన్ ఫారిన్ మేడ్ ప్రోడక్ట్స్, సో ఇది కూడా ఎక్స్పెండిచరే కదా. సో అట్లా సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఐఎం ఇస్ వెరీ స్టాండర్డ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. బేసికలీ ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి వస్తున్న ఇన్కమ్ అంతటిని యాడ్ చేస్తే అది కూడా జీడిపి లా కన్సిడర్ చేస్తాం. ఇవి ఆల్రెడీ చెప్పా, ల్యాండ్ రెంట్, లేబర్, వేజెస్, క్యాపిటల్, ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్, ప్రాఫిట్. సో వీటన్నిటిని సమ్మేషన్ చేస్తే వచ్చేది ఇక్కడ ఏంటి? సో జీడిపి ఇస్ నథింగ్ బట్, సింపుల్ టర్మ్స్ లో చెప్తున్నా, అంటే జీడిపి యొక్క డీటెయిల్ డెఫినేషన్ మనం చూద్దాం మళ్ళీ. జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ పిఐఆర్ అని చెప్పాను, పి ప్లస్ ఐ ప్లస్ ఆర్ యొక్క వేజెస్, పిఆర్ఏ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క వేజెస్ అనుకోండి. సో ఇది ఇన్కమ్ మెథడ్. సో ఈ మూడు మెథడ్లు ఇది. సో ఎక్స్పెండిచర్ మెథడ్ లో మనం ఏం చేస్తాము? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇక్కడ ఏంటి? ప్రాఫిట్, ఇంట్రెస్ట్, రెంట్, వేజెస్. ప్రాఫిట్, ఇంట్రెస్ట్, రెంట్, వేజెస్. అండ్ అన్ని ఫ్యాక్టరీలు ప్రొడ్యూస్ చేస్తున్న ఫైనల్ అవుట్పుట్ ని మనం కన్సిడర్ చేస్తాం ఇక్కడ జీవీఏలో, వాల్యూ అడిషన్. సో ఇది 3 మెథడ్స్ బై విచ్ జీడిపి ఇస్ మెజర్డ్. మూవింగ్ ఆన్, ఇంకొన్ని టర్మ్స్. ఫ్యాక్టర్ కాస్ట్. వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్? మీకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, ఆ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్ కాస్ట్ ఏం సూచిస్తుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ లో ఫ్యాక్టర్స్ ఆఫ్ కాస్ట్ కి పే చేసిన అమౌంట్ ని ఫ్యాక్టర్ కాస్ట్ సూచిస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పే టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇందులో నో టాక్సెస్ ఆర్ సబ్సిడీస్ ఆర్ ఇంక్లూడెడ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మనం కార్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అందులో మనకి 5 లక్షలు వీటి మీద అయిందనుకోండి, ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ దిస్. ఇది సింపుల్ టర్మ్స్ లో ఫ్యాక్టర్ కాస్ట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. ప్రొడక్షన్ సబ్సిడీస్ అండ్ ప్రోడక్ట్ సబ్సిడీస్. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే బేసికలీ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో దానికి సంబంధం లేకుండా మనం ట్యాక్స్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో స్టాంప్ డ్యూటీ, ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనుకున్నాం. రిజిస్ట్రేషన్ ఫీ ల్యాండ్ వాల్యూని బట్టి ఉంటుంది, కానీ అంతేగాని నేను అక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నా, ఆ ఫ్యాక్టరీలో ఇంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీ మారదు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఎంత ప్రొడ్యూస్ చేస్తాను దానికి ఇండిపెండెంట్. అటువంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటాం. అండ్ దాని మీద ఏమైనా సబ్సిడీస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఫ్యాక్టరీ ఒక చోట పెట్టడానికి గవర్నమెంట్ నేను రిజిస్ట్రేషన్ ఫీ తగ్గిస్తా అని చెప్పింది అనుకోండి, అది సబ్సిడీ. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తావు గవర్నమెంట్కి సంబంధం లేదు, నేను తగ్గిస్తా అని చెప్పింది గవర్నమెంట్, అప్పుడు అది ప్రొడక్షన్ సబ్సిడీ అయింది అనుకోండి. అదే ప్రోడక్ట్ ట్యాక్సెస్ అనుకోండి, ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టీ ఎట్లా పే చేస్తారు, ఎంత ప్రొడ్యూస్ చేస్తే అన్ని వస్తువులకి జిఎస్టీ ప్రతి దానికి పే చేయాల్సింది కదా. సో ఇక్కడ ఎంత ప్రొడ్యూస్ చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ని బట్టి మనం ట్యాక్స్ ఇస్తున్నాం. అదే ప్రోడక్ట్ సబ్సిడీ అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇన్ని వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గిస్తా అని చెప్తా, ఎలా తగ్గిస్తా నేను ప్రతి వస్తువుకి ఇన్ని, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ నేను తగ్గిస్తున్నా డ్యూటీస్ అనేది. ఓకే, సో ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రోడక్ట్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్ట్ సబ్సిడీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనం చూసాం ఆల్రెడీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనము ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో పే చేసేదాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. బేసిక్ ప్రైస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. బేసిక్ ప్రైస్ అనేది మనకి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఇస్తాం, ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది బేసిక్ ప్రైస్. సో ఈ బేసిక్ ప్రైస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఫ్యాక్టర్ కాస్ట్, అది కాకుండా ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ప్రోడక్ట్ ట్యాక్సెస్ ని కల్పం మనం దీంట్లో, బేసిక్ ప్రైస్ లో ప్రోడక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడెడ్. సో నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మీన్స్ ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ ఇస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. సిమిలర్లీ నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ మీద వేసే ట్యాక్స్, ఆ ప్రోడక్ట్ మీద మనకు వస్తున్న సబ్సిడీ. ఓకే, సో బేసిక్ ప్రైస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఆర్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు మన కార్స్ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ ఏంది అనుకుందాం, ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ 30,000, మనకి సబ్సిడీ 10,000 వస్తుందంటే 5 లక్షల నుంచి 5 lakhs ప్లస్ 30,000 మైనస్ 10,000 వచ్చింది 5,20,000 ఈజ్ అవర్ బేసిక్ ప్రైస్. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ప్యూర్ గా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇస్తాము, బేసిక్ ప్రైసెస్ లో మనం విల్ యాడ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ని తీసేస్తాం. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ లో ఏం చేస్తామంటే అన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, అది ప్రొడక్షన్ అవ్వండి ప్రోడక్ట్ అవ్వండి, అన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని మనం కన్సిడర్ చేస్తాం. ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఆల్ ట్యాక్సెస్ మైనస్ ఆల్ సబ్సిడీస్ ఇస్ మార్కెట్ ప్రైస్. సో ఏ విధంగా మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అడగచ్చు అంటే, మార్కెట్ ప్రైస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యురేట్లీ డిఫైన్స్ మార్కెట్ ప్రైజెస్ అంటాడు, ఈ డెఫినేషన్ ఇస్తాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీ ఇట్లా ఇస్తాడు. ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ ప్లస్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్ ఈ విధంగా ఇస్తాడు. సో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడానికైనా మీకు కాన్సెప్ట్ కి ఇక్కడ అర్థమైతే తను డెఫినేషన్ ఏ విధంగా ఎక్స్టెండ్ చేయండి లేదా అబ్రివేట్ చేయండి, తగ్గించండి అని చెప్పి అబ్రివేట్ చేయని మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని మార్కెట్ ప్రైస్ ని నేను 4 డెఫినేషన్స్ ఇక్కడే ఎక్స్టెండ్ చేసేది ఇవ్వండి అంటే ఇవన్నీ డిఫరెన్సెస్ ఏం కాదు, అంత సేమే సూచిస్తున్నాయి. బట్ ఇక్కడ ఆల్ ట్యాక్సెస్ అంటే ఏం ట్యాక్సెస్, ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఆల్ సబ్సిడీస్ అంటే ప్రొడక్ట్ సబ్సిడీస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. దాన్ని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు మనం, ఆల్ ట్యాక్సెస్ ని నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్లస్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. సో ఎటువంటి దాని అనేది మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అందుకే నేను చెప్పేది జస్ట్ బ్యాడ్ చేయకండి, కాన్సెప్ట్ ఇక్కడ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం చూసాం జీవీఏ అట్ బేసిక్ ప్రైస్, గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ. జీవీఏ అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ చెప్పే కదా ఆల్రెడీ. సో ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు, ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ రాస్తా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఆల్ ట్యాక్సెస్ మైనస్ ఆల్ సబ్సిడీస్ రాసా. దాన్ని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు, జీవీ అట్ బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీ. ఎందుకు జీవీ అట్ బేసిక్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. సో ఎట్లయినా రాయొచ్చు డెఫినేషన్స్ ని, అందుకే వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు దీన్ని. లేదా ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్, నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే అండి ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్.
గుర్తుపెట్టుకోండి, బేసిక్ ప్రైస్ నాట్ ఇంక్లూడ్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. అండ్ మార్కెట్ ప్రైస్ ని ఎట్లా రాస్తాం మనము? బేసిక్ ప్రైస్ ప్లస్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్, ఆర్ బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్ మైనస్ నాట్ ప్రొడక్షన్ ప్రోడక్ట్ సబ్సిడీ. ఇట్లా రాయొచ్చు. లేదా ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్ మైనస్ minus production subsidy minus product subsidy, or factor cost plus all indirect taxes minus all subsidies. సో ఇన్ని విధాలుగా దీన్ని డిఫైన్ చేయొచ్చు. యాక్చువల్గా ఐఎమ్ నాట్ డిఫైనింగ్ వన్ ఆఫ్ ద వే, ఇక్కడ డిఫైన్ చేయట్లేదు. ఇంకొక వేళ దీని మార్కెట్ ప్రైస్ ని డిఫైన్ చేయొచ్చు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్స్ లో చేయండి. ఎల్స్ నెక్స్ట్ క్లాసెస్ లో నేను చెప్తాను మీకు అది ఇంకొక వేలో కూడా దీన్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ దేశస్తులైనా కానీ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంటే దాన్ని కూడా మనం జీడిపిలో కన్సిడర్ చేస్తాం. మరి జిఎన్పి అంటే ఏంటి? వాట్ ఈస్ జిఎన్పి? జిఎన్పి అంటే ఏంటంటే జీడిపికి జిఎన్పి తేడా ఏంటి? మనము ఓన్లీ ఇండియన్స్ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కియా కేసు ఉంది, సౌత్ కొరియన్ కంపెనీ, సౌత్ కొరియన్ నేషనల్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, సో దాన్ని మనం కన్సిడర్ చేయము ఇక్కడ మన జిఎన్పిలో. జీడిపిలో కన్సిడర్ చేస్తాం, జిఎన్పిలో కన్సిడర్ చేయము. నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ, సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ, వాళ్ళు ఎక్కడైనా ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్, నేను వెళ్ళి అమెరికాలో ఏదైనా సంపాదిస్తున్నాను అనుకోండి, ప్రొడక్షన్ చేస్తున్నాను, దాన్ని కూడా జిఎన్పిలో కన్సిడర్ చేస్తాం, జీడిపిలో కన్సిడర్ చేయము. మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇండియా కాకుండా ఇండియా ఎట్లా కన్సిడర్ చేస్తాం, యూకే ఇటువంటి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యూకే, యుఎస్ఏ, జపాన్, జర్మనీ, చైనా ఎక్కడ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ కన్సిడర్ చేస్తాము. అదే ఇండియాలో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు వేరే దేశస్తులు అయితే కొరియా కానీ చైనీస్ కానీ ఇటువంటి వాళ్ళ దేశస్తుల యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో అందుకే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? మన వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంటే దాన్ని కన్సిడర్ చేస్తాము. అండ్ దేన్ని తీసేస్తాం మనము? ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్న వేరే దేశస్తులు ప్రొడ్యూస్ చేస్తున్న వస్తువుల్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ లో ఇండియన్స్ వేరే కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్న దాన్ని కన్సిడర్ చేస్తాము, విత్ ఇన్ ఇండియా వేరే కంట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుందని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ఆ కంట్రీ ఎటువంటిది దాన్ని బట్టి కొన్ని కంట్రీస్ కి జీడిపి ఎక్కువ ఉంటుంది, కొన్ని కంట్రీస్ కి జిఎన్పి ఎక్కువ ఉంటుంది. మాక్సిమం కంట్రీస్ కి జీడిపి ఎక్కువ ఉంటుంది, బట్ కొన్ని కంట్రీస్ కి జిఎన్పి ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ఇండియా కేసులో జిఎన్పి ఇస్ లోయర్ దాన్ ఇట్స్ జీడిపి. GNP is generally lower than its GDP because net income from abroad has always been negative in India's case. Net income has been negative. అంటే దీని అర్థం ఏంటి? మన ఇండియన్స్ వెళ్ళి అవుట్ సైడ్కి వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తున్న అమౌంట్ తక్కువ వెన్ కంపేర్ టు వేరే దేశస్తులు మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్న దానికి. ఓకే, అండ్ ఎన్ఎన్పి అంటే మీకు ఆల్రెడీ చెప్పా, నెట్ అని వస్తుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిప్రిసియేషన్ మనం సపరేట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, జీడిపి ఉంది కదా, నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనుకోండి, జీడిపి మైనస్ డిప్రిసియేషన్. ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్ అయినట్టు ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. నౌ కమ్ టు వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే జనరల్ గా మనము ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇది ఎన్సీఆర్ నుంచి తీసుకుంది. ఎన్సీఆర్ నుంచి తీసుకున్న నేషనల్ ఇన్కమ్ ఇస్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ఆర్ నేషనల్ ఇన్కమ్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, అమౌంట్ పేడ్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో సింపుల్ గా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఏంటి సార్ ఇలా రాశారు అంటే మీకు ఆల్రెడీ చెప్పారు, మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్
ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అని చెప్పే కదా. సో ఫ్యాక్టర్ కాస్ట్ ఏమవుతుంది అప్పుడు? ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, అంతే కదా. సో అట్లా ఇక్కడ, సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్, ఎంపీ అంటే మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. దీన్ని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు? ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇక్కడ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఐడిటి మైనస్ సబ్సిడీస్. ఎవ్రీ టర్మ్ ఇంపార్టెంట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్, సారీ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్, సారీ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? నేషనల్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, లేదా ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో అప్పుడు ఏమవుతుంది? ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఈ బ్రాకెట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఎన్ఎన్పి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. క్లియర్ అనుకుంటాను. ఓకే, సో లెట్ మీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ నెట్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. దిస్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ నెట్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ taxes. This is nothing but national net product at market prices minus net indirect taxes అంటే ఏంటి? Total indirect taxes, all indirect taxes minus all subsidies. This is equal to the next bracket ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఎన్ఎన్పి at market price minus indirect taxes plus subsidies. This is national income, NNP at factor cost. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ టర్మ్, చాలా ఇంపార్టెంట్ టర్మ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి? బేసికలీ ఎకనామిక్ యాక్టివిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది? ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేస్తే బి ఆ వస్తువు కొని మనీ ఏకి ఇస్తున్నాడు. సో ఈ విధంగా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, ఈ విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఇలా ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ లో. తిను ఒకటి, తిను వస్తువు ప్రొడ్యూస్ చేస్తే తిను డబ్బులు ఇచ్చి ఆ వస్తువు కొంటున్నాడు. సో తిను మనీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, తిను వస్తువు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బట్ కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఏ అనే పర్సన్ మాత్రమే ఇస్తాడు, బి అనే పర్సన్ ఇవ్వడు. బి అనే పర్సన్ జస్ట్ తీసుకుంటాడు. హీ ఓన్లీ టేక్స్. తన ఆ ఎకనామిక్ యాక్టివిటీలో తన భాగం ఏం లేదు, జస్ట్ తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పేమెంట్స్ ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. దెర్ ఈస్ యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. యూనిలేటరల్ పేమెంట్స్ అని అనొచ్చు, యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్. దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ లేదు ఒకరి నుంచి ఒకరికి ఎకనామిక్ యాక్టివిటీలో, ఓన్లీ తీసుకోవడం మాత్రమే ఉంది. దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ స్కాలర్షిప్లు ఇస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ తీసుకుంటారు స్కాలర్షిప్, తిరిగి ఏం గవర్నమెంట్కి ఇవ్వరు. గిఫ్ట్లు, డొనేషన్లు, ఇవన్నీ యూనిలేటరల్ పేమెంట్స్. సో ఇక్కడ ఎగ్జామ్ లో మీకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్, గ్రూప్ 2 లో కానీ గ్రూప్ 1 లో కానీ, జనరల్ గ్రూప్ 1 అండ్ అబో ఎగ్జామ్స్ లో ఛాన్స్ సబ్సిడీకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కి తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సబ్సిడీ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ పేమెంట్. ట్రాన్స్ఫర్ పేమెంట్ లో అస్సలకి ఏమి ఇవ్వరు, సబ్సిడీలో కొంచెమే ఇస్తారు, మళ్ళీ తిరిగి ఇస్తారు సబ్సిడీలో. ఓకే, వేరే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లో తిరిగి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లేదు. అందుకే మనము ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని నేషనల్ ఇన్కమ్ లో కన్సిడర్ చేయము. నేషనల్ ఇన్కమ్ యొక్క మెజర్మెంట్ లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి కన్సిడర్ చేయము. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని టర్మ్స్, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఓవరాల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ. అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇది నేషనల్ ఇన్కమ్ కాదు, అందుకే ట్రాన్స్ఫర్ పేమెంట్ మనం పర్సనల్ ఇన్కమ్ లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఎవరైనా గిఫ్ట్ ఇస్తాను కూడా అది కూడా నా ఇన్కమ్ లాగే తీసుకుంటా. స్కాలర్షిప్ ఇచ్చగానే ఇన్కమ్ లాగే.
ప్లస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి, ఆ ప్రాఫిట్స్ నాకేం ఇవ్వరు కదా. సో అక్కడ నేషనల్ ఇన్కమ్ నుంచి ఆ ప్రాఫిట్స్ తీసేయాలి. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ పేమెంట్స్ మేడ్ బై ద హౌస్ హోల్డ్స్. నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై ద హౌస్ హోల్డ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాను. మాకు మోటార్ వెహికల్ అడ్వాన్స్ అని చెప్పేసి, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ అని చెప్పేసి ఇట్లా ఇస్తారు. సో ఖచ్చితంగా నేను ఆ ఏవైతే అడ్వాన్స్లు తీసుకున్నా దాని మీద నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా మళ్ళీ తిరిగి. సో ఆ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఉంటుంది. అండ్ కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీ ఇండివిజువల్స్ పే చేయరు, కార్పొరేట్ పే చేస్తాయి. సో ఇది సపరేట్ చేస్తాం. సో నేషనల్ ఇన్కమ్స్ మనం ఏం యాడ్ చేస్తాము, నేషనల్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఆ నేషనల్ ఇన్కమ్ లో నుంచి ఇందులో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, వాళ్ళకి రాని, ఆ హౌస్ హోల్డ్ కి, ఆ ఇండివిజువల్ కి రాని ప్రాఫిట్స్ కానీ, కార్పొరేట్ తను పే చేయని కార్పొరేట్ ట్యాక్స్ కానీ, మైనస్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై ద హౌస్ హోల్డ్స్. పర్సనల్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా చేసిన తర్వాత ఒక పర్సన్ కి ఒక 1000 రూపాయలు ఉంది అనుకుందాం తన శాలరీ. బట్ ఈ 1000 రూపాయలు అనేది ఖచ్చితంగా తను ఖర్చు చేయలేడు. ఐ మీన్ ప్రతిదీ తన ఇట్స్ లైక్ ఈ 1000 రూపాయలు కూడా తన డిస్పోజబుల్ లెవెల్లో ఉండకపోవచ్చు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం, డిస్పోజ్ చేయగలడు. దిస్ ఈజ్ ఓన్లీ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వేరు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు వచ్చింది నాకు, ఇది ఇన్కమ్ అనుకుందాం. ఖచ్చితంగా నేను ట్యాక్స్ పే చేయాలి కదా దీని మీద. దాన్ని వచ్చిన 1000 రూపాయలు నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయలేను, ఎందుకంటే నాకంటూ ఒక ఆబ్లిగేషన్ ఉంది. గవర్నమెంట్ లో ఒక సొసైటీలో బతుకుతున్నా, గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను ట్యాక్స్ పే చేయాలి. సో ఆ ట్యాక్స్ పేమెంట్స్ తీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రెడ్ లైట్ జంప్ చేస్తే ఫైన్స్ చేస్తారు కదా, ఆ ఫైన్స్ కూడా తీసేయాలి. అటువంటి నాన్ ట్యాక్స్ పేమెంట్స్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో నాకు వచ్చిన ప్రతి శాలరీని నేను డిస్పోజ్ చేయలేను. కొంచెం ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి, కొంచెం ఏమైనా నాన్ ట్యాక్స్ పేమెంట్స్ ఉంటే అవి పే చేయాలి. మిగిలినది మాత్రమే నా డిస్పోజబుల్ ఇన్కమ్. దాన్ని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంట. ఓకే. సో జిఎన్పి ఇస్ నథింగ్ బట్, జిఎన్పి అంటే ఏం చెప్పాను, జీడిపి అండ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జిఎన్పి ఇస్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు. అండ్ ఎన్ఎన్పి ఇస్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ఎన్పి. అండ్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, లేదా ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ విధంగా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ వచ్చిన దాంట్లో నుంచి నేషనల్ ఇన్కమ్ లో నుంచి నేషనల్ ఇన్కమ్ మైనస్ దిస్ ప్రాఫిట్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేవి ఆల్ దీస్ థింగ్స్. ఏవేవి మనం అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీస్తాము, నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై హౌస్ హోల్డ్స్, కార్పొరేట్ ట్యాక్సెస్, ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది పర్సనల్ ఇన్కమ్. అండ్ ఇందులో నుంచి మనము ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ పేమెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మూవింగ్ ఆన్. ఓకే, జీడిపి గురించి మాట్లాడాం. మరి జీడిపి మీరు చూస్తుంటారు, జీడిపి ఇంత పెరిగింది, లేకపోతే జీడిపి ఇండియాది ఇంత అని చెప్పేసి. అండ్ మీరు ఎస్పెషల్లీ బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఫస్ట్ 2 క్లాసెస్ లో జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ లేదా జిఎన్పి ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇట్లాంటి కొన్ని టర్మ్స్ చూస్తాం మనం. అంటే ముందు కూడా చూడబోతున్నాం. సో ఏంటి కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి అని చెప్పి. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి అని రెండు ఉంటాయి. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి అంటే ఏంటో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం మనం. ఫస్ట్ నామినల్ జీడిపి. ఆల్రెడీ జీడిపి అంటే మీకు ఏం చెప్పాను, ఒక సంవత్సరంలో ఫైనల్ ప్రొడక్ట్స్ అండ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసింటారు కదా, దాని యొక్క వాల్యూ. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇయర్ 1 ఒక 2000 అని తీసుకుంటాం. ఇది ఈ 2000 సంవత్సరం. ఇన్ ఇయర్ 2000 ఒక దేశంలో ఒక కంపెనీనే ఉంది, ఆ కంపెనీ 1000 కార్లు ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంది. ఓకే, అట్ ఎ ప్రైస్ ఆఫ్ 5 lakhs ఈచ్. ఒక్కొక్క కారు 5 lakhs వర్త్ ప్రొడ్యూస్ చేసింది. సో జీడిపి ఆ 2000 సంవత్సరంలో ఆ కంపెనీ యొక్క జీడిపి ఎంత, ఒక కంపెనీనే ఉంది కాబట్టి, అండ్ ఆ కంపెనీ కార్లు ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక్కొక్క కారు 5 లక్షలు కాబట్టి 50 లక్షలు. ఓకే, సారీ 5000, సారీ 5 lakhs ఈచ్. సో టోటల్ ఆ కంట్రీ యొక్క నామినల్ జీడిపి ఎంత, 50 crores. వెరాస్ సే ఇంకొక ఇయర్ 2001 అనుకుందాం. 2001 బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మీ అందరికి తెలుసు, వస్తువుల ధరలు పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషన్ వల్ల 6 lakhs అయింది అనుకుందాం ఒక్కొక్క కారు. బట్ ఆ కంపెనీ మాత్రము ఆ కంట్రీ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది 1000 కార్లు మాత్రమే. సో 1000 రూపీస్ ఇంటూ 6 lakhs 60 crores అయింది.
సో 2000లో నామినల్ జీడిపి ఆఫ్ దట్ కంట్రీ 50 crores, 2001లో 60 crores. ఎందుకంటే ప్రైస్ మారింది. నెంబర్ ఎంత ప్రొడక్షన్ ఎంత క్వాంటిటీ మారలేదు కానీ ప్రొడక్షన్ నామినల్ జీడిపి మారింది. అదే రియల్ జీడిపికి వచ్చిద్దాం. రియల్ జీడిపిలో మనము డిస్కస్ చేసే ముందు ఒక ఇయర్ ఉంటుంది, బేస్ ఇయర్ అని. ఒక ఇయర్ ని మనం ఫిక్స్ చేసుకుంటాం. జీడిపి మెజర్మెంట్, ఈ ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ ఇంత పెరిగింది, ఇంత తగ్గింది, ఇట్లా అంటాం కదా, రియల్ జీడిపి అంటాం. సో ఏంటంటే బేసికలీ మనము ఫస్ట్ నామినల్ జీడిపిని కన్సిడర్ చేస్తాం. ఆ ఇయర్ ఎన్ని వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్స్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, అండ్ ఒక్కొక్క వస్తువు యొక్క వాల్యూ ఎంత, ఇది ఇంటూ చేస్తే వచ్చేదే నామినల్ జీడిపి. బట్ రియల్ జీడిపిలో మనం ఏం చేస్తామంటే బేస్ ఇయర్ తో మెజర్ చేస్తాం. బేస్ ఇయర్ అంటే ఒక సంవత్సరంని మనం బేస్ గా పెట్టుకుంటాం. ఇందాక కేసులో 2000 అనుకుందాం. ఇయర్ 2000 ఇస్ బేస్ ఇయర్. దీన్ని బేస్ తో మనము ఆ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేసాము అట్లా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది రియల్ జీడిపి. సో లెట్స్ సి, రియల్ జీడిపి ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ యూజింగ్ ద ప్రైజెస్ ఫ్రమ్ బేస్ ఇయర్. బేస్ ఇయర్ లో ఎంత ఉంది, ఇందాక కేసులో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ జీడిపి తీసుకున్నాం. ఇయర్ 1 ఇందాక చెప్పేది 2000 అనుకున్నాం, 2000 సంవత్సరం. ఒక్కొక్క కార్ 5 లక్షలు, 1000 కార్లు ప్రొడ్యూస్ చేశారు. సో జీడిపి ఎంత, ఆ ఇయర్ 2000 లో 50 crores ఇస్ ద జీడిపి. అండ్ ఇయర్ 2001 లో ఒక్కొక్క కార్ 6 lakhs అని చెప్పా, బట్ కానీ ప్రొడ్యూస్ చేస్తున్న కార్లు 1000 రూపాయలే ఉంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ చేస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మనం బేస్ ఇయర్ ప్రైస్ తీసుకుందాం. అంటే 5 లక్షలే తీసుకుంటాం అన్నమాట. 5 లక్షలే తీసుకుంటాం రియల్ జీడిపి మెజర్ చేసేటప్పుడు. సో 2000 లో షో నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి చూద్దాం. మీకు ఇంకా బేస్ ఇయర్ 2000, ఇక్కడ 2001. సో బేస్ ఇయర్ లో ఒక్కొక్క కార్ ల్యాక్ ఎంత, 5 lakhs. సో ఎంత ప్రొడ్యూస్ చేశారు, 1000 units. సో 5 lakhs into 1000 units 50 crores. 2001 లో కార్ యొక్క ధర 6 lakhs కి పెరిగింది, బట్ ప్రొడక్షన్ చేసిన క్వాంటిటీ అని 1000 units. సో 60 crores అయింది. రియల్ జీడిపి ఏంటి, 2000 ఇయర్ తో బేస్ చేస్తున్నాం మనం. ఇక్కడ కూడా 5 into 1000, 50 CL. ఇక్కడ మనం ఏ ప్రైస్ ప్రొడక్షన్ చేసిన క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేస్తారో అది అయితే ఖచ్చితంగా ఎంత రియల్ గా ప్రొడ్యూస్ చేస్తారో అంతే ప్రొడక్షన్, దాన్ని కన్సిడర్ చేస్తాం. బట్ కానీ ఒక్కొక్క వస్తువు యొక్క ప్రైస్ ఎంత అని చెప్పేసి మనము 6 lakhs తీసుకోము. బేస్ ఇయర్ లో ప్రైస్ ఎంత ఉంటుందో, బేస్ ఇయర్ ఇస్ 2000, బేస్ ఇయర్ లో ప్రైస్ ఎంత ఉంటుందో అంతే తీసుకుంటాం. బేస్ ఇయర్ లో ప్రైస్ ఎంత, 5 lakh, 50 crores అవుతుంది. సో రియల్ జీడిపి ఆఫ్ 2001 ఇస్ 2001 సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసిన జీడిపి, రియల్ జీడిపి ఎంత, 50 కోట్లు. బట్ అదే నామినల్ జీడిపి వచ్చేసరికి 60 కోట్లు అయింది. ఈ 10 కోట్ల వ్యత్యాసం, చేంజ్ ఎందుకు వచ్చింది, డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇది పెరగాల్సిన అవసరం లేదు, తగ్గచ్చు కూడా తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ వాల్యూ 4 లక్షలు అయింది అనుకుందాం, 4 into 4 కోట్లు 40 కోట్లు అయింది. సో 40 crores అంటే ఏంటి, ఇక్కడ డిఫ్లేషన్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ 10 crores డిఫరెన్స్, నామినల్ జీడిపి ఎక్కువ ఉంది. ఇక్కడ డిఫ్లేషన్ వల్ల రియల్ జీడిపి ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. రియల్ జీడిపిలో మనం బేస్ ఇయర్ తో ఎంత ఆ సంవత్సరంలో ఎంత ప్రొడ్యూస్ చేశారు, ప్రొడక్షన్ చేసిన ఒక్కొక్క వస్తువు యొక్క ధర బేస్ ఇయర్ లో ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేస్తే వచ్చేది రియల్ జీడిపి. అండ్ నామినల్ జీడిపిని రియల్ జీడిపిని మనం ఇన్ఫ్లేషన్ లేదా డిఫ్లేషన్ మెజర్ చేయడానికి ఒక యూనిట్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ ఇస్ నథింగ్ బట్ రియల్ బై నామినల్ జీడిపి ఇంటూ 100. రియల్ బై నామినల్ జీడిపి ఇంటూ 100. ఎగ్జాంపుల్, జనరల్ గా బేస్ ఇయర్ లో జీడిపి డిఫ్లేటర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 100 ఉంటుంది. జీడిపి డిఫ్లేటర్ ఒక వాల్యూ బేస్ ఇయర్ లో 100 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2000 లో నామినల్ జీడిపి 50 కోట్లు ఉంది, ఇది 50 కోట్లే ఉంది, కాబట్టి ఆన్సర్ ఇస్ 100. వెరాస్ ఇక్కడ మనం చూడండి, ఇది 60 crores, ఇది 50 ఉంది. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, జీడిపి డిఫ్లేక్టర్ 120. అంటే ఏం సూచిస్తుంది జీడిపి డిఫ్లేక్టర్ ఇక్కడ, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ చేంజ్, 20% ఇంక్రీజ్ అయింది ప్రైస్ చేంజ్ అని చెప్పి చెప్తుంది. బేస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆ వస్తువు యొక్క ధర 20% పెరిగింది. సో ఒక రకంగా ఇన్ఫ్లేషన్ ని సూచిస్తుంది ఇక్కడ.
సో జీడిపి డిఫ్లేటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్, బేసికలీ స్టేటస్ ఆఫ్ ఎకానమీ కంపేర్ టు బేస్ ఇయర్. సో మనం ఈ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ కోసం జీడిపి డిఫ్లేటర్ కాకుండా వి ఆల్సో యూస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఇట్లాంటి చాలా ఇండెక్సెస్ ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం మనము. ఓకే, బట్ ఇక్కడ సిపిఐకి డబ్ల్యూపిఐ అదర్ ఇండిసెస్ కి జీడిపి డిఫ్లేటర్ కి తేడా ఏంటంటే, జీడిపి డిఫ్లేటర్ ఏమో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ కన్సిడర్ చేస్తుంది, వెరాస్ ఈ సిపిఐ డబ్ల్యూపిఐ దే ఓన్లీ కన్సిడర్ గూడ్స్. అంటే ఇంపోర్ట్స్, సిపిఐలో మనము ఇంపోర్ట్ చేసిన వస్తువుల యొక్క ప్రైసెస్ కూడా కన్సిడర్ చేస్తాం, వెరాస్ జీడిపిలో మనం చెప్పా కదా ఆల్రెడీ, జీడిపిలో వి ఎక్స్క్లూడ్ ఇంపోర్ట్స్, ఓన్లీ డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అండ్ వెయిట్స్, సిపిఐలో ప్రతి ఒక్క ఐటమ్ కాన్స్టెంట్ వెయిట్స్ యూజ్ చేస్తాము, వెరస్ ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము ఒక్కొక్క ఐటమ్ ఆ లెవెల్ ని బట్టి దాని యొక్క వెయిట్ ఉంటుంది జీడిపి డిఫ్లేటర్ లో. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి డిఫ్లేటర్ అండ్ అదర్ ఇన్ఫ్లేషన్ ఇండిసెస్. అండ్ నెక్స్ట్, రీసెంట్ గా జీడిపి మెజర్మెంట్ లో చేంజెస్ వచ్చాయి. ఏంటి, ఇంతకు ముందు బేస్ ఇయర్ 2004 ఉంటే ఇప్పుడు 2011, ఇది 2015 నుంచి స్టార్ట్ అయింది, నాట్ రీసెంట్, చాలా పాత న్యూసే. అండ్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది టు చేంజ్ ద బేస్ ఇయర్, మళ్ళీ చేంజ్ చేద్దామని చెప్పేసి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమిటీ? ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఐ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. 2017-18 ఇంకా మారలేదు, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది. 2017-18 పెట్టాలని చెప్పేసి ఒక కమిటీని కూడా అపాయింట్ చేసింది. నెక్స్ట్, షిఫ్ట్ టు బేసిక్ ప్రైసెస్. ఇంతకుముందు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉండేది. జీడిపి అంటే ఏంటంటే ఇంతకుముందు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నౌ వీ హ్యావ్ చేంజ్డ్ ఇట్. సారీ, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేది, నౌ బేసిక్ ప్రైసెస్ ని కన్సిడర్ చేస్తున్నాం మనం. నౌ అకార్డింగ్ టు దిస్ ఎన్సీఆర్టీ డేటా, ఎవరు ఇస్తారు బేసికలీ మనకి జీడిపి డేటా అంటే? ఇంతకుముందు సిఎస్ఓ, ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటున్నాం. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇది ఇస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మెర్జింగ్ సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ నుంచి ఫామ్ అయిందే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. రంగరాజన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మీద ఫామ్ అయింది ఎన్ఎస్ఓ అనేది. ఓకే, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రంగరాజన్ కమిటీ మెర్జ్ చేయమని చెప్పింది సిఎస్ఓని, నేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ శాంపిల్స్ ఆఫీస్ ని మెర్జ్ చేసి ఈ కమిటీని ఫామ్ చేశాం, రంగరాజన్ కమిటీ. ఓకే, సో ఈ ఎన్ఎస్ఓ జీడిపి డీటెయిల్స్ ఇచ్చే క్వార్టర్లీ డీటెయిల్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో ఈ మధ్య 2015 లో తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే, అంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్ లో వచ్చేది జీడిపి అనేది, నౌ వీ హ్యావ్ రీప్లేస్డ్ ఇట్ విత్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ అండ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. సో ఇప్పుడు జీడిపి అని మనం మీరు ఎక్కడైనా చదువుతుంటే అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసే తప్ప జీడిపి ఇస్ నథింగ్ బట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. జీడిపి ఇస్ నథింగ్ బట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. ఓకే, సో ఇంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉండేది, ఇప్పుడు మార్కెట్ ప్రైసెస్కి వచ్చాము. అండ్ ఆ మార్కెట్ ప్రైసెస్ మెజర్ చేయడానికి మనం జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో రీసెంట్ చేంజ్ ఏంటి, నౌ వి జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్, దీన్ని యూజ్ చేసి జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. ఇంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్ ఉండేది, ఇప్పుడు మార్కెట్ ప్రైసెస్ ని యూజింగ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్. జీవీ అట్ బేసిక్ ప్రైసెస్. సో బేస్ ఇయర్ అప్డేట్ చేసాము, వాల్యూ యాడెడ్ ఎస్టిమేషన్ లో జీవీ అని ఇంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్ ఉండేది, ఇప్పుడు బేసిక్ ప్రైసెస్ కి మార్చాము. అండ్ ఇంతకుముందు డేటా వేరే విధంగా, ఇప్పుడు ఆన్లైన్ MCA1 అంటే ఇది ఒక డేటాబేస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఏదైనా కంపెనీ రిజిస్టర్ కావాలంటే ఈ MCA డేటా 1 లో రిజిస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. సో మనకి అక్యురేట్ డేటా రావడానికి MCA డేటా 1 డేటాబేస్ ని ఇంటిగ్రేట్ చేసాము. అదే కాకుండా డేటా ఫ్రమ్ సెబీ, లేబర్ బ్యూరో, ఎన్ఎస్ఎస్ఓ, ఇటువంటి అన్ఆర్గనైజ్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్, వీటిని కవర్ చేయడానికి ఈ డేటా కూడా వస్తుంది మనకి. అండ్ ఆల్సో ఫ్రమ్ ఆర్బీఐ, హౌస్ హోల్డ్ సర్వేస్, ట్యాక్స్ అథారిటీస్, ఎనర్జీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా డేటా సోర్సెస్ ని, సెక్టర్స్ ని ఎన్హాన్స్ చేసాం రియల్ ఎస్టేట్, అన్ఆర్గనైజ్ సెక్టర్ కి. అండ్ డేటా సోర్సెస్ కూడా ఆర్బీఐ, సెబీ ఇట్లాంటి సర్వీసెస్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాం. అండ్ వీఆర్ ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్ 2008.
ఇట్స్ ఏ యుఎన్ సిస్టమ్. ఎస్ఎన్ఏ 2008 ని ఫాలో అవుతున్నాం మనం. ఓకే. అండ్ యూజ్ ఆఫ్ డబుల్ డిఫ్లేషన్ మెథడ్ టు అకౌంట్ ఫర్ ఇన్ఫ్లేషన్ మోస్ట్ అక్యురేట్లీ ఇన్ సమ్ సెక్టర్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద చేంజెస్. సో ఇప్పుడు ప్రజెంట్ జీడిపి అంటే ఏంటి? అకార్డింగ్ టు ఎన్ఎస్ఓ, జీడిపి ఇస్ నథింగ్ బట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మీకు ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ అంటే చెప్పాను కదా, జీవీ అట్ బేసిక్ ప్రైసెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీ. ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో జీడిపి అంటే ఇప్పుడు ఏంటి? జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్. ఓకే. మరి నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్ కరెక్ట్ గా వస్తుందా అంటే లేదు, కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి, మనకి సరిగ్గా మెజర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ డబ్బులతో చేయట్లేదు, నాన్ మానిటైజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో, బార్టర్ ఏరియాస్. ఒక వస్తువును ఒకటి ఇస్తే వాళ్ళు ఇంకో తిరిగి వస్తువు ఇస్తారు, డబ్బులు ఎక్స్చేంజ్ లేదు. సో అటువంటివి మనం కౌంట్ చేయలేము. బ్లాక్ మనీని కౌంట్ చేయలేము. కొన్ని సెక్టార్స్ లో డేటా లేదు లేదా తప్పు డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్గనైజ్ సెక్టార్స్, వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయరు, ఏం చేయరు, పక్కన షాప్ కీపర్స్ అట్లాంటి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ సెక్టార్స్ అండ్ హౌస్ వైఫ్స్. ఆబ్వియస్లీ వాళ్ళ హౌస్ వైఫ్స్ కి అంత పని చేస్తున్నప్పటికీ కూడా ఇన్కమ్ అంటూ ఏం రాదు. సో అది దీస్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్. మరి జీడిపి, మనకి జీడిపి అనేది మంచి మెజర్ అయినా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ అక్యురేట్ అకౌంటింగ్ మెజర్? అంటే ఏంటి? మన జీడిపి ఎందుకు మనం మెజర్ చేస్తామంటే ఒక 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 రీజన్ ఏం చెప్పాను స్టార్టింగ్ లో, టు నో ద ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ఎ కంట్రీ. బట్ కానీ రియల్ గా కంట్రీ యొక్క ఎకనామిక్ స్టేటస్ ని జీడిపి అక్యురేట్ గా చూపిస్తుందా అంటే కాదు. ఎందుకంటే ఫస్ట్ జెండర్ డిస్పారిటీస్ ని చూపించదు, జస్ట్ ఊరికే ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది ఆ ఇయర్ అని మాత్రమే చెప్తుంది. అంతేగాని ఎవరికి ఎంత వచ్చింది, ఏ సెక్స్ రేషియోకి ఎంత, సారీ ఐ మీన్ ఏ జెండర్కి ఎంత వచ్చింది, ఇది లేదు. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేస్తున్నాము, మైనింగ్ ప్రొడక్షన్ కౌంట్ చేస్తాం, కానీ ఆ మైనింగ్ వల్ల జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ విధ్వంసం కన్సిడర్ చేయము. సో సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్, దెర్ ఆర్ ఎక్స్టర్నాలిటీస్, నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఒక ఫ్యాక్టరీ ఒక చోట పెడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రదేశాల్లో, అక్కడ ఎంతో అడవులు విధ్వంసం జరుగుతుంది. సో ఆ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్, నెగటివ్ ఇంపాక్ట్స్ కన్సిడర్ చేయదు జీడిపి అనేది. అండ్ పూర్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ సూచించదు. ఇండియా ఇస్ 5th లార్జెస్ట్ ఎకానమీ, బట్ కానీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? సో అటువంటివి మనకి చెప్పదు. టాప్ 1% ఆర్ హోల్డింగ్ మోర్ దాన్ 50% ఆఫ్ కంట్రీస్ వెల్త్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇస్ నాట్ రివీల్డ్. అండ్ ఇంటాంజబుల్స్ ని మెజర్ చేయలేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని, లెజర్ ని, ఇది మెజర్ చేయలేదు. దిస్ ఈస్ ద డిబేట్ అరౌండ్ జీడిపి. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ షార్ట్ కమింగ్స్, వరల్డ్ వైడ్ జీడిపి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అక్యురేట్ మెజర్మెంట్. మరి జీడిపి కాకుండా ఇంకేమున్నాయంటే, యూ కెన్, మీకు కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్తున్నారు కదా మన విఐపిలోనే. సో డిఫరెంట్ ఇండిసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, నెక్స్ట్ గ్రీన్ ఇండెక్స్, గ్రీన్ జీడిపి, గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్. సో గ్రీన్ జీడిపి అంటే ఏం లేదు, ఓవరాల్ జీడిపిలో నుంచి ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఏదైతే ఎన్విరాన్మెంటల్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని గ్రీన్ జీడిపి అంటే. విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫ్యాక్టర్స్. సో ఏ ఫ్యాక్టర్స్ ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ ని డిసైడ్ చేస్తాయంటే ఇవన్నీ: ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, ల్యాండ్ ఎంత ఉంది, క్యాపిటల్ డబ్బులు ఎలా ఉన్నాయి, లేబర్ బాగానే చీప్ గా దొరుకుతున్నారా, అంటే బాగానే దొరుకుతున్నారా, టెక్నాలజీ ఎలా ఉంది, గవర్నమెంట్ యొక్క పాలసీ, పొలిటికల్ స్టెబిలిటీ, అంటే ఆ కంట్రీ ఫ్రీక్వెంట్ గా ఏదన్నా ఇష్యూస్ వస్తున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికన్ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఊరికే చాలా టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటాయి, అక్కడ ఇండస్ట్రీ ఎవరైనా పెడతారా, పెట్టరు. ప్రజల యొక్క రిసోర్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ రిసోర్సెస్ బాగుంటాయి, బట్ కానీ పాలసీ, పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు, గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటాయి, టెక్నాలజీ తక్కువ. సో రిసోర్సెస్ ఏదో ఒక్క ఐటెం బాగుంటే బాగున్నప్పటికీ కూడా మిగిలిన ఐటమ్స్ సరిగ్గా లేకపోతే నేషనల్ ఇన్కమ్ పెరగదు. అన్ని ఆప్టిమల్ గా ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఆప్టిమల్ గా ఉన్నప్పుడే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ దట్ కంట్రీ విల్ ఇంక్రీజ్. సో గ్రీన్ జీడిపి ఇస్ నథింగ్ బట్ జీడిపిలో నుంచి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎంత జరుగుతుంది, ప్లస్ ఆ డిగ్రేడేషన్ జరిగినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ కి మనము నేషనల్ గంగా రిజర్వేషన్ ప్లాన్ ఉంది, గంగా రివర్ ప్రోగ్రామ్ ఉంది మనకి. ఎందుకు గంగా రివర్
గంగా రివర్ ఎందుకు పొల్యూట్ అవుతుంది? బేసికలీ మనం చాలా, ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లైక్ కాన్పూర్లో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఒడ్డున. సో ఆ ఫ్యాక్టరీస్ అంతా డంప్ చేస్తున్నాయి. ఒక సైడ్ ఏమో ఆ ఫ్యాక్టరీస్ ప్రొడ్యూస్ చేసేది మనం జీడిపిలో కౌంట్ చేస్తున్నాం, బట్ అది డంప్ చేస్తుంది మనం కౌంట్ చేయట్లేదు. గ్రీన్ జీడిపిలో ఏం చేస్తామంటే ఎంత పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, ఆ పొల్యూట్ అయిన నదిని క్లీన్ చేయడానికి మనం డబ్బులు పెడతాం కదా మళ్ళీ ఇప్పుడు. సో దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం. అదంతా సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది గ్రీన్ జీడిపి. వాల్యూ ఆఫ్ డిగ్రేడేషన్ మైనస్ మైనస్ అవాయిడింగ్ ఫర్దర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఓకే, ఇది గ్రీన్ జీడిపి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఒక కమిటీ కూడా అపాయింట్ చేసింది. ఏంటది? పార్థా దాస్ గుప్తా కమిటీ. బట్ ఇంకా ఇండియా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ కానీ ఒక స్టేట్, ఉత్తరాఖండ్, ఇట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ ఇండెక్స్. ఇది గ్రీన్ జీడిపిలో ఒక కాంపోనెంట్. గ్రీన్ జీడిపి అంటే మొత్తం ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేస్తుంది, బట్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఎకో సిస్టమ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ మీరు చదివి ఉంటారు ఆల్రెడీ. మీ సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ ఉంటాయి. ప్రొవిజనింగ్ సర్వీస్ అని చెప్పేసి, తర్వాత కల్చరల్ సర్వీస్ అని చెప్పేసి, సపోర్టింగ్ సర్వీస్ అని చెప్పేసి. సో ఇట్లా 4 టైప్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ సర్వీస్ అని ఇంకోటి. ఎకో సిస్టమ్ అంటే మన చుట్టూ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఎకో సిస్టమ్స్, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి. అదే ట్రీస్ వల్ల రెగ్యులేట్ చేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ రెగ్యులేట్ చేస్తుంది. ఆ ట్రీస్ పచ్చదనం ఉంటే మనకు ఒక లెజర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ టూరిజంకి వెళ్తాం మనము. సో సపోర్టింగ్ సర్వీసెస్, ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ చాలా టైప్ ఆఫ్ సర్వీస్, ఈ 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది. సో దీని వాల్యూ మనం కడతాం. వాల్యూ కట్టి మనం డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఈ ఎకో సిస్టమ్ కి ఎంత దెబ్బ తగులుతుంది, ఎంత డిగ్రేడేషన్ అవుతుంది, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ ఇండెక్స్. ఓకే, జనరల్ గా ఎయిర్, సాయిల్, ట్రీ అండ్ వాటర్ ని దానికి వెల కట్టి దానికి ఓకే దానికి వెల కట్టి విల్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద జీడిపి. దిస్ ఇస్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ ఇండెక్స్. అండ్ ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఈ మధ్య మనం, దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే. ఇఫ్ యు సీ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైసెస్. సో కరెంట్ ప్రైసెస్ అంటే నామినల్, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే రియల్. రియల్ జీడిపి, నామినల్ జీడిపి చెప్పే కదా. సో కాన్స్టెంట్ ప్రైసెస్ మనం బేస్ ఇయర్ తో కంపేర్ చేస్తున్నాం మేడం. 2011-12 ఇస్ ద బేస్ ఇయర్. సో 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం కరెంట్ ప్రైసెస్, దిస్ ఇస్ ద అవర్ నేషనల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. నెట్ నేషనల్ ఇన్కమ్ డిప్రిసియేషన్ ని సపరేట్ చేస్తాం నేషనల్ ఇన్కమ్ లో. అండ్ పర్ క్యాపిటల్, దిస్ ఇస్ నథింగ్ బట్ నెట్ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మైనస్ డిప్రిసియేషన్. And per capita net national income is equal to net national income by population. So this is our per capita net national income. And ఈ మధ్య కొంచెం కరెంట్ అఫైర్స్ డేటా. లాస్ట్ ఇయర్ 23-24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 అంటే ఏంటి అర్థము? 23-24 ఈ ఇయర్ లో ఇండియాస్ రియల్ జీడిపి ఆర్ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఇస్ 8.2%. సో రియల్ జీడిపి ఎంత మనకి ఇండియాది? 173.82 lakh crores. ఓకే, అండ్ నామినల్ జీడిపి అంటే జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్. ఆ ఇయర్ లోనే 23-24 లో 9.6. సో రియల్ జీడిపి ఏమో 8.2 అండ్ నామినల్ జీడిపి ఏమో 9.6. ఇదంతా 8.2 అంటే 173.82 lakh crores. ఇది 295, 173, 295 అని గుర్తుపెట్టుకోండి. 295.36 lakh. ఒకటి 8.2, ఇంకోటి 9.6. బట్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25. ఈ ఇయర్ లో రీసెంట్ గా వచ్చిన జూలై టు సెప్టెంబర్ క్వార్టర్ టూ డేటా లాస్ట్ 7 quarters లో కంపేర్ చేస్తే లోయెస్ట్ వచ్చింది, 5.4%. ఎందుకు? బికాస్ ఆఫ్ ద స్లోయింగ్ గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్ సెక్టర్స్ లో స్లో గ్రోత్ వల్ల. ఓకే, అండ్ అంతకుముందు క్వార్టర్స్ 6.7% ఇన్ Q1 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే 24-25, అండ్ 8.1% ఆఫ్ జూలై టు సెప్టెంబర్ 23. ఓకే, అండ్ ఎకనామిక్ సర్వే గ్రోత్ ప్రొజెక్షన్, ఎకనామిక్ సర్వే ఈ ఇయర్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లో ఎంత ప్రొజెక్ట్ చేసింది? 6.5 to 7%. ఆర్బి ఎంత ప్రొజెక్షన్ చేసింది? 7.2%. అదే ఆ తర్వాత ఇయర్ కి
అండ్ మీన్ 25-26కి ఆర్బీఐ ప్రొజెక్షన్స్ 7.5. సో మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ బ్యాంక్ ఎంత ప్రొజెక్ట్ చేసింది, ప్రొజెక్షన్స్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఇవి మారుతూ ఉంటాయి. లేటెస్ట్ డేటా లాస్ట్ 6 months లో ఇంపార్టెంట్ ప్రొజెక్షన్స్ వరల్డ్ బ్యాంక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒకటి ఇస్తుంది, మధ్యలో ఒకటి ఇస్తుంది, ఎండ్ లో ఒకటి ఇస్తుంది. సిమిలర్లీ ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళు ప్రొజెక్షన్స్ ఫర్ ఇండియాస్ గ్రోత్. ఒకవేళ నీ ఎకనామిక్ సర్వే మన స్టేట్ కి సంబంధించి ఏపీకి సంబంధించి ఏమైనా డేటా ఇస్తే కూడా అది కూడా ఇంపార్టెంట్. ప్రొజెక్షన్స్ అనేది ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే ప్రకారము ఎంత గ్రో అవ్వచ్చు ఇయర్ ఇండియా 6.5 to 7, ఆర్బీఐ ప్రకారము 7.2, నెక్స్ట్ ఇయర్ 7.2. సో ర్యాంకింగ్స్ వచ్చేసరికి అకార్డింగ్ టు ఐఎంఎఫ్ డేటా 5th లార్జెస్ట్ ఎకానమీ. బట్ బై ద ఎండ్ ఆఫ్ ఈ వరల్డ్ ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే తన అవుట్లుక్ లో ఈ ఇయర్ అయిపోయే లోపల ఇండియా జపాన్ కూడా క్లాస్ చేయొచ్చు విత్ 4,340 billion or 4.34 trillion. And by 2027, India will become third largest economy, crossing Germany. So top ranks evaru? US first, China, Germany, Japan, India. So India will cross Japan by this year end అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లో ఇండియా ఇస్ థర్డ్ లార్జెస్ట్. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో వాట్ ఈస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ? సే యుఎస్ఏ ఉందని, ఇండియా ఉందని. యుఎస్ఏ ఇప్పుడు ప్రజెంట్ డాలర్ రేట్ రఫ్ గా చెప్తున్నాను, $1.80 వస్తుంది. ఇది రియల్ ఎక్స్చేంజ్ రేట్. రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఇస్ $1.80. సారీ, దిస్ ఇస్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్. దిస్ ఇస్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే $1 ఇస్తే $80 నాకు వస్తాయి. బట్ కానీ ఇక్కడ మీరు ఒకటి కన్సిడర్ చేయాలి, దట్ ఈస్ నాట్ రియల్ పర్చేసింగ్ పవర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్ ఇండియాలో ఉంది, యుఎస్ఏలో ఉంది. ఒక బర్గర్ యుఎస్ఏలో $1 కాస్ట్ $1 అనుకున్నాం. బర్గర్ కాస్ట్ $1. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యాటర్న్ చెప్పారు. ఫస్ట్ $1 ఈజ్ ఈక్వల్ టు $80. ఇది నామినల్ టర్మ్స్, నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అంటే $1 ఇస్తే నాకు $80 ఇస్తారు. బట్ ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యాటర్న్ మనం ఏం కంపేర్ చేస్తామంటే ఒకే వస్తువుని యుఎస్ఏలో కొంటే ఎంత అవుతుంది, ఇండియాలో కొంటే ఎంత అవుతుంది, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ ని డిటర్మైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో వన్ బర్గర్ ఇస్ $1. $1 ఇస్తే ఒక బర్గర్ ఇస్తారు. అదే ఇండియాలో $40కే ఒక బర్గర్ వస్తుంది మనకి. అంటే ఏంటి, ఇండియాలో సేమ్ $80 తో 2 బర్గర్స్ కొనొచ్చు. అంటే దీని అర్థం ఏంటి, యుఎస్ లో కాస్ట్ ఆఫ్ బర్గర్ ఎక్కువ, ఇన్ఫ్లేషన్ ఉందని అర్థం. సో ఇట్లా ఇన్ఫ్లేషన్ ని మనం కన్సిడర్ చేస్తూ దాని యొక్క ఎఫెక్ట్స్ ని నెగేట్ చేస్తూ మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్ లో. ఓకే, దీన్ని మనం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటాము. అవన్నీ మనం ముందర స్లైడ్స్ లో చూస్తాము, ముందర క్లాసెస్ లో చూస్తాము, డోంట్ వరీ. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఇది. దో రియల్ గా అయితే $80 తో $1 వస్తుంది, అయినప్పటికీ కూడా మనం ఆ $80 తో అదే వస్తువుని ఇండియాలో 2 times కొనొచ్చు వెన్ కంపేర్ టు యుఎస్ఏలో. సో ఇది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో ఆ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్ లో ఇండియా ఇస్ థర్డ్ లార్జెస్ట్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అండ్ ఐఎంఎఫ్ డేటా 2024 ప్రకారము మనము పర్ క్యాపిటల్ జీడిపి నామినల్ టర్మ్స్ అట్ కరెంట్ ప్రైసెస్ వచ్చేసరికి ఇండియా ఇస్ 142nd ర్యాంక్. ప్లస్ పర్ క్యాపిటల్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో పర్ క్యాపిటల్ జీడిపి వచ్చేసరికి 125th ర్యాంక్. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇంతకుముందు క్వశ్చన్ కూడా అడిగారు ఒకసారి ఇది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెప్పారు, డిస్కస్ చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ ఇది ఒకసారి నేను ఆన్సర్ చేసే ముందు మీరు ఒకసారి పాస్ చేసి ఆన్సర్ చేయగలరో లేదో డిసైడ్ అవ్వండి. ఫ్యాక్టర్ కాస్ట్ జీడిపి అంటే ఏంటి అని చెప్పాడు, మీకు ఆల్రెడీ చెప్పా. మార్కెట్ ప్రైసెస్, నేను చెప్పాను మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ ప్లస్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. మిరాకిల్ ఎకనామీస్ అంటే 7 లేదా అంతకంటే ఎక్కువ శాతం గ్రో అవుతున్న ఎకానమీస్ ని మిరాకిల్ ఎకానమీస్ అంట. అండ్ జీడిపి కెన్ బి కంప్యూటెడ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ లో ఇది మనకు తెలిసిందే కదా, ఈ ఎక్స్పెండిచర్ మెథడ్, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. రియల్ జీడిపి మెజర్స్ ఏంటి, ఇట్ మెజర్స్ విత్ రెస్పెక్ట్ టు బేస్ ఇయర్. ఇన్ఫ్లేషన్ ని ఒక రకంగా మెజర్ చేస్తాం మనం, ఇన్ఫ్లేషన్ లేదా డిఫ్లేషన్ దీన్ని.
నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ ప్రకారం ఏంటి అని అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మనం కన్సిడర్ చేయము అని చెప్పేసి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి వస్తున్న ఏవేవి? పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ వేజెస్, ప్రాఫిట్స్, రెంట్స్, ఇంట్రెస్ట్ అండ్ వేజెస్. వీటిలోంచి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ తీసేస్తాం మనం. అదే నేషనల్ ఇన్కమ్ త్రూ ఇన్కమ్ మెథడ్, జీడిపి త్రూ ఇన్కమ్ మెథడ్. నెక్స్ట్ యావరేజ్ ఇన్కమ్ అంటే ఏంటి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. అండ్ రేషియో ఆఫ్ కంట్రీస్ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి అంటున్నాడు. ఏమొస్తుంది? జీడిపి, జీడిపి డిఫ్లేటర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, అగైన్ ఐఎమ్ సేయింగ్ ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవబోతుంది మీకు. ఎవరైతే ఎకానమీ భయం ఉన్నా కానీ, లేదా ఆల్రెడీ చదివారు కానీ క్విక్ రివిజన్ టైం లేదనుకున్నారు అనుకోండి, ఈ వీడియోస్ చూస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అన్ని డాక్యుమెంట్స్ నుంచి తీసుకొచ్చి మీకోసము వీఆర్ మేకింగ్ ద ఎఫర్ట్స్. ఇట్ విల్ బి 100% హెల్ప్ఫుల్, దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఆ అష్యూరెన్స్ నేను ఇవ్వగలను ఖచ్చితంగా. సో ఎవరెవరు కష్టం అనిపించిన తీసుకోవాలనుకున్నా, డోంట్ థింక్ అదర్వైజ్. ఒక 1000 రూపీస్ మీరు ఏదైతే ఖర్చు చేస్తున్నారో ఆల్మోస్ట్ మీకు అది రిటర్న్ ఇస్తున్నాం మేము టెస్ట్ సిరీస్ దాంట్లో కూపన్ రూపంలో. అండ్ ఇది మీ లైఫ్ లాంగ్ యూజ్ అవ్వబోయే 1000 రూపీస్ అనుకోండి. దట్ వీ కెన్ అష్యూర్ ఫ్రమ్ అవర్ అకాడమీ. డీటెయిల్డ్ గా, నీట్ గా ఏదైతే అవసరమో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మిగిలినంత అనవసరం అంతా తీసేసి చెప్తున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.